ఓం శాంతి. ప్రాతः క్లాస్ నడిచింది 7 मई 1967. 7 మై 1967. पहले पेज की मध्याह्न में बात चल रही थी. మొదటి పేజీ మధ్యాదిలోని విషయం నడిచింది. कि अनेक धर्म विनाश होकर एक आदि सनातन देवी देवता धर्म की स्थापना होती है. ఏమనంటే అనేక ధర్మాల యొక్క వినాశనం అయ్యి ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మంది స్థాపన అవుతుంది. पहले सूक्ष्म रूप में होती है మొదట సూక్ష్మ రూపంలోని అవుతుంది, और बाद में మళ్ళీ తర్వాత बड़े रूप से होती है. పెద్ద రూపంలోని అవుతుంది. अभी पुरुषोत्तम संगम युग चल रहा है. ఇప్పుడు పురుషోత్తమ సంగం యుగం నడుస్తుంది. फिर भी अभी जो कुछ इन आँखों से देखते हो అయినా కూడా ఇప్పుడు ఈ నేత్రాలతో ఏదైతే చూస్తారో वो नहीं रहेगा. అది ఉండదు. ये सारा राज तुम्हारी बुद्धि में अभी है. ఈ మొత్తం రహస్యాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలోనే ఉన్నాయి. विनाश हो जाएगा వినాశనం అయిపోతుంది. तो तुम सत्युग के सीनरियाँ बहुत अच्छे अच्छे देखेंगे. అప్పుడు మీరు సత్యయుగం యొక్క సీనరియాలని చాలా చూడడం జరుగుతుంది. जैसे अजमेर में भी एक मॉडल बना हुआ है. ఏ విధంగాను అంటే అజ్మీర్లోని కూడా ఒక మోడల్ అనేది తయారు చేయబడి ఉంది. उसमें से भी सीनरियाँ लेकर के దానిలో నుండి కూడా సీనరియాని తీసుకొని तुम नई दुनिया अलग से మీరు కొత్త ప్రపంచాన్ని వేరుగా फिर से दिखाओ. మళ్ళీ చూపించండి. इस पुरानी दुनिया को कैसे आग लग रही है. ఈ పురాతన ప్రపంచానికి ఏ విధంగా అగ్ని అంటుకుంటుంది. इस पुरानी दुनिया का भी नशा तो है ना. ఈ పురాతన ప్రపంచం యొక్క నశ కూడా ఉంది కదా. और अभी ये नई दुनिया इमर्ज हो रही है. మరియు ఇప్పుడు ఈ కొత్త ప్రపంచం అనేది ఇమర్జ్ అవుతుంది. नई दुनिया इमर्ज होती है కొత్త ప్రపంచం ఇమర్జ్ అవుతుంది. तो रावण की पुरानी दुनिया को आग लगती है. అప్పుడు రావణుడి యొక్క పురాతన ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది. और बाजू में विश्व की राजधानी स्थापन हो रही है. మరియు పక్కన విశ్వం యొక్క రాజ్యాధికారం అనేది స్థాపన అవుతుంది. ऐसे ऐसे अच्छे अच्छे ख्यालात करके అటువంటి మంచి మంచి ఆలోచనల్ని చేసి अच्छी रीति बनाना चाहिए. మంచి రీతిలోని తయారు చేయాలి. एक तो तुम समझते हो कि समय मनुष्यों की है बिल्कुल ही ऐप्स बुद्धि. ఒకటి మీరు అర్థం చేసుకుంటారు, ఈ సమయంలో మనుష్యులదయ్యింది యాప్స్ బుద్ధి. कितना तुम समझाते हो ఎంత మీరు అర్థం చేయించడం జరుగుతుంది, तब भी कोई की बुद्धि में बैठता नहीं. అయినా కూడా ఎవరి బుద్ధిలోని కూర్చోదు. तो वो जो नाटक वाले सीनरी बनाते हैं అయితే ఆ నాటకం వారు ఏదైతే సీనరియాలని తయారు చేస్తారో तो कोई से मदद लेकर के ఎవరి నుండైనా సహయోగాన్ని తీసుకొని सतयुग की सीनरी बहुत अच्छी बनानी चाहिए. సత్యుగం యొక్క సీనరియాలని చాలా మంచిగా తయారు చేయాలి.
कौन से मदद लेंगे? ఎవరి ద్వారా సహయోగాన్ని తీసుకోవటం జరుగుతుంది? सत्युग की अच्छी अच्छी सीनरी बनाने के लिए मददगार कौन बने? సత్యుగం యొక్క మంచి మంచి సీనరియాలని తయారు చేయడం కోసం సహయోగిలుగా ఎవరవ్వడం జరుగుతుంది? విజయమాల. విజయమాల అని చెప్పి స్టూడెంట్ అన్నారు. విజయమాల. वो लोगों से अच्छी आइडिया मिलेगी. వారి ద్వారా మంచి ఐడియా అనేది లభిస్తుంది. युक्ति बताएंगे. యుక్తిని చెబుతారు. बाबा को समाचार आया था. బాబాకి సమాచారం వచ్చింది. वो लोग बहुत लेते हैं. వారు చాలా తీసుకుంటారు. फिर भी అయినా కూడా समझ करके ऐसा अच्छा बनाना चाहिए. అర్థం చేసుకొని ఆ విధంగా మంచిగా తయారు చేయాలి. जिससे कि वो लोग समझे कि सतयुग में एक धर्म था. దాని ద్వారా వారు అర్థం చేసుకోవాలి సత్యుగంలోని ఒక్క ధర్మం ఉండేది, एक भाषा थी, ఒక్క భాష ఉండేది, एक मत था, ఒక మతం ఉండేది, एक राजा था. ఒక్క రాజా ఉండేవారు. इन बातों में तुम बच्चों की भी नंबरवार धारणा होती है. ఈ విషయాలలోని పిల్లలైన మీకు కూడా నెంబర్ వారుగా ధారణ అనేది అవుతుంది. देह अभिमानी बुद्धि को चीची कहा जाता है. దేహాభిమాని బుద్ధిని చీచి అనడం జరుగుతుంది. और देही अभिमानी को बुलबुल कहा जाता है. మరియు దేహి అభిమానిలని మృదువైన వారు అని అనడం జరుగుతుంది. अभी तुम फूल बनते हो. ఇప్పుడు మీరు పుష్పాలుగా తయారవుతారు. देह अभिमान में रहने से कांटे के कांटे ही बन जाते हैं. దేహాభిమానంలో ఉన్నట్లయితే ముళ్ళులకు ముళ్ళులుగానే అయిపోతారు. तुम बच्चों को तो ऐसे पुरानी दुनिया से वैराग करना है. పిల్లలైన మీకైతే ఈ పురాతన ప్రపంచం నుండి వైరాగ్యం అనేది చెయ్యాలి. तुम्हारी है बेहद की बुद्धि మీదయ్యింది బేహద్దు యొక్క బుద్ధి और बेहद का वैराग. మరియు బేహద్దు వైరాగ్యం. हमको इस वैश्यालय से बड़ी भारी नफरत है. మనకి ఈ వైశ్యాలయం మీద చాలా అసహ్యం అనేది ఉంది. इसलिए अभी हम शिवालय में जाने के लिए फूल बन रहे हैं. అందువలనే ఇప్పుడు మనం శివాలయంలోకి వెళ్ళడం కోసం పురుషార్థంని చేస్తున్నాం. फूल बनने के लिए पुरुषार्थ तो सब करते हैं. శివాలయంలోకి వెళ్ళడం కోసం పుష్పాలుగా అవుతున్నాం. పుష్పాలుగా అవ్వడం కోసం పురుషార్థంని అందరూ చేస్తారు. फूल बनने के लिए पुरुषार्थ तो सब करते हैं. పుష్పాలుగా అవ్వడం కోసం పురుషార్థం అయితే అందరూ చేస్తారు. जैसा बाबा फूल बनाना चाहते हैं पुरुषार्थ तो करते ही हैं. ఏ విధంగా బాబా పుష్పాలుగా తయారు చేస్తున్నారో ఆ విధంగా పురుషార్థం అయితే చేయడమే జరుగుతుంది. समझा जाता है. అర్థం చేయించడం జరుగుతుంది. कि पुरुषार्थ करते हुए भी इनमें भूत की प्रवेशता हो जाती है. పురుషార్థముని చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరిలోని భూతం అనేది ప్రవేశించేస్తుంది. एक ही घर में पति हंस बन रहा है. ఒకే ఇంట్లోని భర్త హంసగా అవుతున్నారు. पत्नी बगुला है. భార్య కొంగ అయ్యింది.
तो फिर कितनी डिफिकल्टी हो जाती है। అప్పుడు ఎంత డిఫికల్టీ అయిపోతుంది. सहन करना पड़ता है। సహనాన్ని చేయాల్సి పడుతుంది. समझा जाता है इनकी तकदीर में नहीं है। అర్థం చేసుకోవటం జరుగుతుంది, వీరి అదృష్టంలోనే లేదు. बुद्धि में आता है, బుద్ధిలోని వస్తుంది. सब तो दैवी गुण के बनने वाली नहीं है। అందరూ దైవీ గుణాల వారిగా అయ్యేటటువంటిదైతే లేదు కదా. जो बनने वाले होंगे वो ही बनेंगे। ఎవరైతే తయారయ్యేటటువంటి వారు ఉన్నారో వారే తయారవుతారు. बहुतों की खराब चलन की रिपोर्ट्स आती है। చాలా మంది యొక్క చెడు చలనం యొక్క రిపోర్ట్స్ అనేవి వస్తాయి. बताते हैं इनमें ये आसुरी गुण है। చెప్పటం జరుగుతుంది వీరిలోని ఈ ఆసురీ గుణాలు ఉన్నాయి అని. इसलिए बाबा रोज समझाते हैं అందువలనే బాబా రోజు అర్థం చేయిస్తారు. कि अपना पोता मेल रोज लिखो తమ పోతామేల్ని రోజు और రాయండి देखो మరియు చూడండి. कि आज हमने दिन भर में कोई आसुरी काम तो नहीं किया। ఈ రోజంతటిలోని మేము ఆసురీ పనినైతే ఏమీ చేయలేదు కదా. और यहाँ भी रोज कचहरी करनी होगी। మరియు ఇక్కడ కూడా రోజు కచేరీ చేయాల్సి ఉంటుంది. कचहरी तो करेंगे लेकिन बाबा जानते हैं सच नहीं बतावेंगे। కచేరీనైతే చేస్తారు కానీ బాబాకు తెలుసు సత్యాన్నైతే చెప్పరు. समझते नहीं है ये किसकी दरबार है। అర్థం చేసుకోరు ఈ సభ అనేది ఎవరిది అనేది. बाबा कहते हैं బాబా అంటారు सारे जीवन में जो भी भूलें की हैं మొత్తం జీవనంలోని ఏవైతే తప్పుల్ని చేశారో वो सब बताओ। వాటినన్నిటినీ చెప్పండి. कोई गंदा काम करते हैं तो गर्भवती हो जाती है। ఏదైనా చెడు పనిని చేసినట్లయితే గర్భవతి అయిపోతుంది. वो बात सर्जन को बताने में भारी ला जाती है। ఆ విషయం సర్జన్కి చెప్పడానికి సిగ్గు వేస్తుంది. क्योंकि समझते हैं इज्जत चली जाएगी। ఎందుకంటే అనుకుంటారు మా యొక్క గౌరవం అనేది వెళ్ళిపోతుంది. अगर नहीं बतावेंगे तो नुकसान हो जाएगा। ఒకవేళ చెప్పకపోయినట్లయితే నష్టం జరిగిపోతుంది. आजकल तो बहुत बहुत गंद करके ఈ రోజుల్లోనైతే చాలా చాలా మురికిని చేసి फिर सफाई करवा देते हैं। మళ్ళీ శుభ్రం చేయించేసుకోవటం జరుగుతుంది. डॉक्टरों के पास ऐसे बहुत केस आते हैं। డాక్టర్ల దగ్గరికి అటువంటి కేసెస్ అనేవి చాలా వస్తాయి. यहाँ भी माया ऐसा थप्पड़ लगाती है ఇక్కడ కూడా మాయ ఎటువంటి చెంపదెబ్బని కొడుతుందంటే जो एकदम सत्यानाश कर देती है। పూర్తిగా సత్యానాశనాన్ని చేసేస్తుంది. सत्यानाश कर देती है। ఏం చేసేస్తుంది? ఏం నాశనముని చేసేస్తుంది? ऐसी बातें वाइब्रेशन में फैलती है, समाज में फैलती है। అటువంటి విషయాలు సమాజంలోని మరియు వైబ్రేషన్లు వ్యాపిస్తాయంటే ब्राह्मण परिवार में फैलती है బ్రాహ్మణ పరివారంలోని వ్యాపిస్తాయి. तो सत्यखंड स्थापन होने के बजाय అప్పుడు సత్యఖండం స్థాపన అవ్వడానికి బదులుగా और ही झूठ खंड बनता जाता है। ఇంకా అసత్యపు ఖండం అనేది తయారైపోతూ వెళ్ళిపోతుంది. जिनको निश्चय बैठता है वो भी अनिश्चय में आ जाते हैं। ఎవరికైతే నమ్మకం అనేది కూర్చుంటుందో వారు కూడా అనిశ్చయంలోకి వచ్చేయటం జరుగుతుంది. तो सत्यानाश हुआ ना। అప్పుడు సత్యానాశనం అయ్యింది కదా. सेंटर्स की ब्राह्मणियां भी ऐसी गंदी बन पड़ती हैं। సెంటర్స్ యొక్క బ్రాహ్మణీలు కూడా ఆ విధంగా
మురికిగా అయిపోతూ ఉంటుంది. माया बड़ी जबरदस्त है। మాయ చాలా జబర్దస్త్ అయినది అయ్యింది. 5 विकारों पर जीत पहन नहीं सकते हैं। పంచ వికారాల మీద జీతుని పొందనే లేరు. तो बाप भी क्या करे? అప్పుడు తండ్రి కూడా ఏం చేస్తారు? बल गवर्नमेंट के पास केस चला जावे, భల్ గవర్నమెంట్ దగ్గరికి కేసు వెళ్ళిపోయినా కూడా और वो पूछे तो कहेंगे भल केस करके जेल में डाल दो। వారు అడిగినట్లయితే ఏమనంటే భలే కేసును వేసేయండి. अब जेल में डालने के सिवाय और क्या काम करेंगे? ఇప్పుడు జైల్లో వేయడం కంటే ఇంకేం చేయగలుగుతారు? क्योंकि बाप कहते ఎందుకంటే తండ్రి అంటారు, मैं रहमदिल भी हूँ। నేను దయాహృదయుణ్ణి కూడా అయ్యాను, तो कालों का काल भी हूँ। మరియు కాలుడికి కాలుణ్ణి కూడా అయ్యాను. मुझे बुलाते ही है पतित पावन आकर मुझे पतित से पावन बनाओ। నన్ను పిలవడమే జరుగుతుంది, ఓ పతిత పావనుడారా వచ్చి పావనంగా తయారు చేసి వెళ్ళు. मेरे नाम तो अनेक है ना, నా పేర్లైతే చాలా అనేకంగా ఉన్నాయి కదా. काम के आधार पर ही नाम रखे हुए हैं। పని ఆధారంగానే పేర్లు పెట్టడం జరిగాయి. तो समझना चाहिए कैसे रहमदिल भी हूँ అయితే అర్థం చేసుకోవాలి, ఎలా దయాహృదయుణ్ణయ్యాను और कालों का काल भी हूँ। మరియు కాలుడికి కాలుణ్ణి కూడా అయ్యాను. वो पाठ भी संगम युग में बजने वाला है। ఇప్పుడు ఆ పాట అనేది సంగమ యుగంలోని జరగనున్నది. कांटों को फूल तो बनाते हैं ना, ముళ్ళుల్ని పుష్పాలుగా అయితే తయారు చేయడం జరుగుతుంది కదా. तुम्हारी बुद्धि में तो वो खुशी है। నీ బుద్ధిలోనైతే ఆ ఖుషి ఉంటుంది. अब अमरनाथ पर जाकर भी सर्विस करने के लिए प्रोग्राम बना रहे हैं। ఇప్పుడు అమర్నాథ్ దగ్గరికి వెళ్ళి కూడా సర్వీస్ చేయడం కోసం ప్రోగ్రామ్ ని తయారు చేయడం జరుగుతుంది. कहते हैं अमरनाथ ने पार्वती को कथा सुना करके अमर बनाया। అంటారు, అమర్నాథ్లోని పార్వతీకి కథను వినిపించి అమరుగా తయారు చేశారు అని. फिर कहाँ गए? మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? कोई को पता थोड़ी पड़ता है। ఎవరికైనా తెలుస్తుందా ఏంటి? अभी बच्चे वहाँ अमरनाथ पर प्रदर्शनी कर रहे हैं। ఇప్పుడు పిల్లలు అక్కడ అమర్నాథ్లోని ప్రదర్శనని చేస్తున్నారు. तो इस पर वहाँ वो समझाएंगे। ఈసారి వారు ఈ కారణంగా వారు అర్థం చేయించడం జరుగుతుంది. चित्र छपवाने पड़ेंगे। చిత్రాలను ముద్రించాల్సి వస్తుంది. ये अमरनाथ की यात्रा भक्ति मार्ग है, दुर्गति मार्ग की यात्रा है। ఈ అమర్నాథ్ యాత్ర అనేది భక్తి మార్గం యాత్ర అయ్యింది, దుర్గతి మార్గం యొక్క యాత్ర అయ్యింది. अभी बाप कहते हैं मन मना भव। ఇప్పుడు తండ్రి అంటారు మన్మనాభవ్, माँ में कब याद करो। నన్నొక్కనే యాద్ చేయండి, तुम्हारे पाप विनाश हो जाएंगे మీ యొక్క పాపాలు వినాశనం అయిపోతాయి. और तुम अमरपुरी में चले जाओ। మరియు మీరు అమరపురిలోకి వెళ్ళిపోండి. परंतु अमरपुरी क्या है, मृत्युलोक क्या है, కానీ అమరపురి ఏమయ్యింది, మృత్యులోకం ఏమయ్యింది, यह भी किसी को पता नहीं। ఇది కూడా ఎవరికీ తెలియదు.
तो उनको सावधान करना पड़े। అయితే వారిని జాగ్రత్త పరచాల్సి వస్తుంది. पर्चे ऐसे बांटने चाहिए, పాంప్లెంట్స్ ఆ విధంగా పంచాలి. जो कि वो मनुष्य समझ आवे ये तो भक्ति मार्ग की यात्रा है। ఆ మనుషులు అర్థం చేసేసుకోవాలి ఇదైతే భక్తి మార్గం యొక్క యాత్ర అయ్యింది అని. और ये है ज्ञान की सच्ची यात्रा। మరియు ఇదయ్యింది జ్ఞానం యొక్క సత్యమైన యాత్ర. अमरनाथ बाप कहते हैं, అమర్నాథుడు తండ్రి అంటారు, एक पार्वती की बात नहीं है, ఒక్క పార్వతి యొక్క విషయం కాదు, तुम सभी पार्वती हो। మీరందరూ పార్వతీలయ్యారు. अभी तुम माँ में कम याद करो, ఇప్పుడు మీరు మామేకం నన్నొక్కడిని యాద్ చేయండి, तो अमरपुरी में चले जाएंगे। అప్పుడు అమరపురిలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. तुम्हारे पाप नाश हो जाएंगे। మీ యొక్క పాపాలు నాశనం అయిపోతాయి. ये जो तुम पाँव से ఇదేదైతే మీరు పాదంతోని यात्रा करते हो, యాత్రని చేస్తున్నారో इससे पाप तो नाश होते नहीं। దీని ద్వారా పాపాలైతే నాశనం అవ్వవు. स्थूल पाँव స్థూలమైన కాళ్ళు और बुद्धि का बेहद का पाँव, మరియు బుద్ధి యొక్క బేహద్దు కాళ్ళు. पाप नाश होने का कनेक्शन किससे है? పాపనాశనం అయ్యేటటువంటి కనెక్షన్ అనేది దేనితోని ఉంది? बुद्धि की यात्रा पाप नाश करावेगी। బుద్ధి యొక్క యాత్ర పాపనాశనాన్ని చేయిస్తుంది. पाँव की यात्रा दुर्गति कराती है। కాళ్ళ యాత్ర అనేది దుర్గతిని చేయిస్తుంది. अच्छी रीति में तैयार करना चाहिए। మంచి రీతిలోని మ్యాటర్ని తయారు చేయాలి. अभी बाबा डायरेक्शन देते हैं, ఇప్పుడు బాబా డైరెక్షన్ ఇస్తారు. मैटर बना करके फिर बाबा के पास भेज दो। మ్యాటర్ని తయారు చేసి బాబా దగ్గరికి పంపించేయండి. तो फिर बाबा भी पास करेंगे। మళ్ళీ బాబా కూడా పాస్ చేస్తారు. ऐसे नहीं पिछाड़ी में जल्दी जल्दी बनवा लेवे। అలా ఏమీ కాదు, అంతిమంలోని త్వరగా తయారు చేసేస్తాము అని. बाप तो डायरेक्शन ही देंगे ना। తండ్రి అయితే డైరెక్షన్ ఇస్తారు కదా. एक तो बाबा ने कहा कि नाटक बनाने वाले बम्बई में बहुत अच्छे हैं। ఒకటైతే అన్నారు బాబా, నాటకాన్ని తయారు చేసేవారు బొంబాయిలోని చాలా మంచిగా ఉన్నారు. कोशिश करके उन बम्बई वालों को पकड़ना चाहिए। ప్రయత్నం చేసి ఆ బొంబాయి వారిని పట్టుకోవాలి. बोलो ये तो धर्माऊ काम है। చెప్పండి, ఇది ధర్మం యొక్క పని అయ్యింది. हम कोई पैसा कमाने के लिए धंधा आदि तो करते नहीं है। మేము డబ్బుల్ని సంపాదించుకోవటం కోసం వ్యాపారం అది చెయ్యము. तो बच्चों से ये प्रश्न भी पूछते हैं, పిల్లలైన మిమ్మల్ని ఈ ప్రశ్నని కూడా అడగడం జరుగుతుంది, कि आपका खर्चा आदि कैसे चलता है? మీ ఖర్చు మొదలుగున్నవి ఎలా నడుస్తాయి? परंतु ऐसा कोई समझदार नहीं लिखते हैं। కానీ ఆ విధంగా తెలివైన వారు ఎవ్వరూ కూడా ఆ విధంగా రాయరు. कि हम रिस्पांस करते हैं कि हम ब्रह्मा की औलाद ब्राह्मण है। ఏమనంటే మేము రెస్పాండ్ చేస్తాము, మేము బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణులం అయ్యాము. ब्रह्मा द्वारा संकल्पों से सृष्टि रची गई। బ్రహ్మ ద్వారా సంకల్పాల ద్వారా సృష్టి అనేది రచింపబడింది. ये सूक्ष्म वाइब्रेशन की सृष्टि की बात है। ఇది సూక్ష్మ వైబ్రేషన్ యొక్క సృష్టి యొక్క విషయం అయ్యింది. बुद्धि सुधरेगी तो वाइब्रेशन सुधरेगा। బుద్ధి పరివర్తన అయినట్లయితే వైబ్రేషన్లు పరివర్తన అవుతాయి.
वाइब्रेशन सुधरेगा వైబ్రేషన్లు చక్కబడినట్లయితే तो समाज सुधर जाएगा। అప్పుడు సమాజం అనేది చక్కబడిపోతుంది. हम ब्रह्मा की औलाद ब्राह्मण है, మనం బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణులమయ్యాము. तो हम अपने ही तन मन धन के खर्चे से మేము మా యొక్క తనువు మనసు ధనం యొక్క ఖర్చుతోని बिना कोई से मांगे या डोनेशन लिए ఎవరి నుండి అడగకుండా డొనేషన్ ని తీసుకోకుండా अपने लिए अपनी राजधानी स्थापन करते हैं। మా కోసమే మేము మా యొక్క రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం. और राजाई भी श्रीमत पर स्थापन कर रहे हैं। మరియు రాజాయిని కూడా శ్రీమతం మీద స్థాపన అనేది చేసుకుంటున్నాము. श्रेष्ठ ते श्रेष्ठ मत है भगवान की। శ్రేష్టాతి శ్రేష్టమైన మతం అయ్యింది భగవంతుడిది. राज्य भी हम करेंगे, రాజ్యం కూడా మేమే చేస్తాము. राजाई स्थापन भी हम करेंगे రాజాయిని స్థాపన కూడా మేమే చేస్తాము. और राज्य का संगठन भी हम बनावेंगे। మరియు రాజ్యం యొక్క సంఘటనని కూడా మేము తయారు చేస్తాం. शिव बाबा क्या करते हैं? శివ బాబా ఏం చేస్తారు? शिव बाबा तो अविनाशी ज्ञान रत्नों का दान देते हैं। శివ బాబా అయితే అవినాశి జ్ఞాన రత్నాల యొక్క దానాన్ని ఇస్తారు. उन ज्ञान रत्नों से ही ఆ జ్ఞాన రత్నాలతోనే धारणा करके हम राजाओं का राजा बनते हैं। ధారణని చేసి మేము రాజులకి రాజుగా తయారవ్వడం జరుగుతుంది. बच्चे जो पढ़ेंगे పిల్లలు ఎవరైతే చదువుతారో वही राजाई करेंगे। వారే రాజాయిని చేయడం జరుగుతుంది. समझाना चाहिए అర్థం చేయించాలి. कि हम अपना ही खर्चा करते हैं, మేము మా ఖర్చునే చేసుకుంటాము. कोई से मांगना करना नहीं करते हैं। ఎవరిని అడుక్కోవటం మొదలుగున్నది అది చెయ్యము. हम कोई भिक्षा व चंदा आदि नहीं लेते हैं। మేము భిక్ష మరియు చందా అది తీసుకోము. परंतु बच्चों में किसी को समझाने की अकल नहीं है। కానీ పిల్లల్లోని కొంతమందికి అర్థం చేయించేటటువంటి తెలివి ఉండదు. बाबा को सीधा सीधा लिख देते हैं कि हमसे ऐसे ऐसे पूछते हैं। బాబాకి తిన్నగా వ్రాసేస్తారు. మమ్మల్ని అలా అలా అడగడం జరుగుతుంది. इसलिए हमने कहा था అందువల్లనే మేము అనడం జరిగింది, जो जो सारे दिन में सर्विस करते हो ఏదేదైతే మొత్తం రోజంతటిలోని సర్వీస్ని చేస్తారో, जो जो कोई पूछते हैं ఎవరెవరైతే ఏదైనా అడుగుతారో और इस पूछने का जवाब हमने ये समझाया మరియు ఈ అడిగిన దాని యొక్క సమాధానాన్ని మేము ఈ విధంగా అర్థం చేయించాము. तो इस पर भी करेक्शन हो जाए। అప్పుడు దీని మీద కూడా కరెక్షన్ అనేది అయిపోవాలి. ये ऐसे ऐसे समझाना चाहिए। ఏమనంటే ఇలా ఇలా అర్థం చేయించాలి అని. जो सर्विस होती है उसकी पीछ भी होनी चाहिए। ఏదైతే సర్వీస్ అవుతుందో దాని యొక్క స్పీచ్ కూడా అవ్వాలి. क्या समझाया ఏం అర్థం చేయించారు और क्या समझाना है మరియు ఏం అర్థం చేయించాలి उसकी भी पीछ होनी चाहिए। దాని యొక్క స్పీచ్ కూడా ఉండాలి. बाकी आते तो ढेर है, మిగతా రావడం అయితే చాలా మంది ఉంటారు. जो ढेर आते जावेंगे सिर्फ सुन करके चले जावेंगे, ఎవరైతే అనేకం వస్తూ ఉంటారో వారు కేవలం విని వెళ్ళిపోతారు. वो प्रजा बन जाते हैं। వారు ప్రజలుగా అయిపోతారు. क्योंकि प्रभावित हो जाते हैं, अच्छा अच्छा कह करके चले जाते हैं। ఎందుకంటే ప్రభావితం అయిపోతారు, మంచిది మంచిది అని చెప్పి వెళ్ళిపోతారు. सहयोगी नहीं बनते, సహయోగిగా తయారవ్వరు. खुद पुरुषार्थ भी नहीं करते। స్వయం పురుషార్థముని కూడా చేయరు.
तो ऊंच पद प्राप्त करने वाले बहुत थोड़े होते हैं। అప్పుడు ఉన్నతమైన పదవిని పొందేటటువంటి వారు చాలా కొద్ది మంది ఉంటారు. तुम 100 को समझावेंगे तो कोई एक निकलेगा। మీరు 100 మందికి అర్థం చేయించినట్లయితే ఎవరో ఒకరు వెలువడతారు. जानते हो राजाएं तो बहुत थोड़े होते हैं తెలుసు, రాజులైతే చాలా తక్కువ మంది ఉంటారు और उनकी प्रजा ढेर होती है। మరియు వారి యొక్క ప్రజలు చాలా అనేకం మంది ఉంటారు. राज्याधिकारी भी थोड़े होते हैं, రాజ్యాధికారులు కూడా కొద్ది మందే ఉంటారు. साहूकार भी थोड़े होते हैं, షాహుకారులు కూడా కొద్ది మందే ఉంటారు. बाकी गरीब तो बहुत होते हैं। మిగతా బీదవారైతే చాలా మంది ఉంటారు. यहाँ भी ऐसे है, ఇక్కడ కూడా అలాగే అయ్యింది. नई दुनिया में भी ऐसे ही होता है। కొత్త ప్రపంచంలోని కూడా అదే విధంగా అవుతుంది. राजा की स्थापना होती है రాజాయి స్థాపన అవుతుంది. तो उसमें नंबरवार सब प्रकार की चाहिए। అప్పుడు దానిలోని నెంబర్ వారుగా అన్ని ప్రకారాలైన వారు కూడా కావాలి. बाप आकर के राजयोग सिखा करके తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించి आदि सनातन देवी देवता धर्म की स्थापना करते हैं। ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. क्या क्या करते हैं? ఏమేమి చేస్తారు? आकर के వచ్చి राजयोग सिखाते हैं। రాజయోగాన్ని నేర్పిస్తారు. राजयोग सिखा करके రాజయోగాన్ని నేర్పించి राजाई की स्थापना करते हैं రాజాయి యొక్క స్థాపనని చేస్తారు. और साथ साथ देवी देवता सनातन धर्म की स्थापना करते हैं। మరియు తోడులోని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపనని కూడా చేస్తారు. तुम जानते हो पहले हमारी राजधानी थी మీకు తెలుసు, మొదట మన యొక్క రాజధాని ఉండేది, दैवी राजधानी। దైవీ రాజధాని. अभी वो नहीं रही। ఇప్పుడు అది లేదు. बाप कहते हैं తండ్రి అంటారు, मैं वही राजधानी फिर से आकर के स्थापन करता हूँ। నేను ఆ రాజధానిని మళ్ళీ వచ్చి స్థాపన చేస్తాను. फिर से మళ్ళీ फिर से माना क्या మళ్ళీ అంటే ఏంటి? है? 5000 साल पहले की बात तो नहीं होती है। 5000 సంవత్సరాల యొక్క ముందు విషయం అయితే అవ్వదు. फिर से माना दोबारा మళ్ళీ అనగా రెండోసారి. तो इसी दुनिया की बात है। అయితే ఇదే ప్రపంచం యొక్క విషయం అయ్యింది. तो किसी को भी समझाने के लिए అయితే ఎవరికైనా అర్థం చేయించడం కోసం चित्र भी ऐसे ही होना चाहिए। చిత్రాలు ఆ విధంగానే ఉండాలి. बाबा की मुरली सुनेंगे బాబా మురళిని వినినట్లయితే तो पहले से ही ख्याल करना चाहिए। అప్పుడు మొదటి నుంచే ఆలోచన అనేది చేయాలి. पहले से ही छपाने से करेक्शन होगी। మొదటి నుంచి ముద్రించినట్లయితే కరెక్షన్ అనేది అవుతుంది. दिन प्रतिदिन चित्रों में करेक्शन होती रहती है। రోజుకు ప్రతిరోజు చిత్రాలలోని కరెక్షన్ అనేది అవుతూ ఉంటుంది. तुम अपनी अवस्था को भी देखते रहो మీరు మీ యొక్క అవస్థని కూడా చూసుకుంటూ ఉండండి. कि हमारी अवस्था कितनी करेक्ट होती जाती है। మన యొక్క అవస్థ అనేది ఎంత కరెక్ట్ గా అవుతూ వెళ్తుంది. बाप आकर के गंदगी से निकालते हैं। తండ్రి వచ్చి మురికి నుంచి తీస్తారు. जितना जो बहुतों को निकालने की सर्विस करेंगे ఎవరు ఎంత అనేక మందిని తీయడానికి సర్వీస్ ని చేస్తారో उतना बाप के सहयोगी बनने के कारण అంత తండ్రికి సహయోగిగా అయిన కారణంగా ऊंच पद पा गए। ఉన్నతమైన పదవిని పొందడం జరుగుతుంది. तो तुम बच्चों को तो एकदम खीर खंड होकर के रहना चाहिए। అయితే పిల్లలైన మీకు పూర్తిగా ఖీర్ కండ్ అయ్యి ఉండాలి. 7 मई 1967 वाणी का तीसरा पेज 7 మై 1967 యొక్క 3వ పేజీ.
तुम जानते हो మీకు తెలుసు कि सतयुग से भी यहाँ तुमको बाप ऊंचा बनाते हैं। సత్యుగం కంటే కూడా మిమ్మల్ని ఇక్కడ తండ్రి ఉన్నతంగా తయారు చేస్తారు. कैसे? ఎలా? सतयुग में तो देवता बनेंगे। సత్యుగంలోనైతే దేవతలుగా తయారవ్వడం జరుగుతుంది. वो तत्ती कला के देवता बनेंगे भले, దిగే కళల యొక్క దేవతలుగా అవ్వడం జరుగుతుంది భలే, కానీ वहाँ तो 16 कला संपूर्ण बनेंगे। అక్కడైతే 16 కళల సంపూర్ణంగా తయారవ్వడం జరుగుతుంది. यहाँ तुमको ऊंचा कैसे बनाते हैं? ఇక్కడ మిమ్మల్ని ఉన్నతంగా ఎలా తయారు చేయడం జరుగుతుంది? यहाँ हम ఇక్కడ మనం संगम में సంగమంలోని सतयुग में जन्म लेने वाले जो रचना बनती है, సత్యుగంలోని జన్మను తీసుకునేటటువంటి రచన ఏదైతే ఉంటుందో उसको भी దాన్ని కూడా जन्म लेने वाले जन्मदाता बनते हैं। వారికి కూడా జన్మనిచ్చేటటువంటి జన్మదాతగా అవ్వడం జరుగుతుంది. तो रचना के मुकाबले रचयिता में అయితే రచనతో పోల్చుకుంటే రచయితలోని जास्ती पावर होती है। ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. वहाँ उतरती कला होगी और यहाँ तुम्हारी అక్కడ దిగే కళ ఉంటుంది మరియు ఇక్కడ మీది चढ़ती कला होगी। ఎక్కే కళ ఉంటుంది. అక్కడ దిగే కళ ఉంటుంది, ఇక్కడ మీది ఎక్కే కళ ఉంటుంది. बाप ईश्वर पढ़ाते हैं तो उनको अपनी पढ़ाई का जलवा दिखाना चाहिए। తండ్రి ఈశ్వరుడు చదివించినట్లయితే ఆ చదువు యొక్క మెరుపుని చూపించాలి. ऐसा जलवा दिखावेंगे ఎటువంటి ప్రకాశాన్ని చూపించడం, మెరుపుని చూపించడం జరుగుతుందంటే तो बाप भी कुर्बान जाएगा। అప్పుడు తండ్రి కూడా బలిహారం అయిపోతారు. दिल में आना चाहिए, మనసులోని రావాలి, बस। అంతే. अभी तो हम भारत को स्वर्ग बनाने का धंधा करेंगे। ఇప్పుడు మేము భారత్ని స్వర్గంగా తయారు చేసేటటువంటి వ్యాపారాన్ని చేస్తాము. ये झाड़ लगाना, ఈ వృక్షాన్ని వేయడం, ये गार्डन बनाना, ఈ గార్డెన్ని వేయడం, ये तो हम पहले भी करते आए। ఇదైతే మేము మొదట కూడా చేస్తూ వచ్చాం. अभी हम अपनी आत्मा की उन्नति करें। ఇప్పుడు మేము మన యొక్క ఆత్మ యొక్క ఉన్నతిని చేసుకోవాలి. है तो बहुत से అవ్వడానికి చాలా సహజమైనది అయ్యింది. मैं सब कुछ कर सकता हूँ। నేనంతా చేయగలుగుతాను. गृहस्थ व्यवहार में रहते हुए राजा ही पद पाना है ना। గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజాయి పదవిని పొందాలి కదా. तो हिम्मत आना चाहिए। అయితే ధైర్యం రావాలి. इसलिए रोज अपना पोता में निकालो। అందువలనే రోజు తమ యొక్క పోతామేల్ని తీయండి. सारे दिन का फायदा और नुकसान निकालो। రోజంతటి యొక్క ఫలితం మరియు నష్టాన్ని తీయండి. पोता में नहीं निकालेंगे పోతామేల్ని ఒకవేళ తీయకపోయినట్లయితే तो सुधरना मुश्किल है। అప్పుడు చక్కబడడం అనేది కష్టం. बाप का कहना ही नहीं मानते। తండ్రి చెప్పినది ఒప్పుకోరు. रोज देखना चाहिए किसको हमने दुख तो नहीं दिया। రోజు చూడాలి, మేము ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా. बहुत ऊंचा पद पाना है ना। చాలా ఉన్నతమైన పదవిని పొందాలి కదా. अथाह कमाई है అపారమైన సంపాదన అయ్యింది. और ये कमाई नहीं करेंगे ఒకవేళ ఈ సంపాదనని చేయకపోయినట్లయితే तो फिर जन्म जन्मांतर रोना पड़ेगा। అప్పుడు జన్మాంతరాలు ఏడవాల్సి ఉంటుంది. ये भी रेस है। ఇది కూడా రేస్ అయ్యింది. उस रेस में भी कोई तो लाखों कमा लेते हैं। ఆ రేసులోని కూడా కొంతమంది అయితే లక్షలు సంపాదించేస్తారు. कोई तो फिर कंगाल बन जाते हैं। కొంతమంది అయితే కంగాలులుగా అయిపోతారు. यहाँ तुम्हारी है ईश्वरीय रेस। ఇక్కడ మీదయ్యింది ఈశ్వరీయ రేస్.
इसमें कोई स्थूल दौड़ी आदि पहनने की बात नहीं है। దీనిలోని స్థూలమైన పరుగు అది పరిగెత్తవలసిన అవసరం లేదు. देखो बुद्धि से కేవలం బుద్ధితోని एवर प्योर बाप को याद करना है। ఎవర్ ప్యూర్ తండ్రిని స్మృతి చేయాలి. कोई भी भूल हो जाए तो झट सुनाना चाहिए। ఏ పొరపాటు జరిగిపోయినా వెంటనే వినిపించాలి. बाबा हमसे ये भूल हो गई, బాబా మా ద్వారా ఈ పొరపాటు జరిగిపోయింది. हमने कर्मेंद्रियों से ऐसी भूल कर दी। బాబా మేము కర్మేంద్రియాలతోని ఇటువంటి పొరపాటుని చేసేసాము. बाप कहते हैं तुमको राइट रंग सोचने की बुद्धि तो मिली हुई है। తండ్రి అంటారు మీకు రైట్ మరియు రాంగ్ ఇది అర్థం చేసుకునే బుద్ధి అయితే లభించింది. अभी कर्मेंद्रियों से कोई रंग काम नहीं करना है, ఇప్పుడు కర్మేంద్రియాలతోని ఏమి రాంగ్ పనిని చేయకూడదు. नहीं तो और ही 100 गुना पाप का बोझा चढ़ जाएगा। లేకుంటే ఇంకా 100 రెట్లు పాపం యొక్క బరువు పెరిగిపోతుంది. रंग काम कर दिया రాంగ్ పనిని చేసేసామంటే तो बाबा पनाह अथवा क्षमा नहीं करते। అప్పుడు బాబా శరణు మరియు క్షమించరు. बताना पड़े చెప్పాల్సి ఉంటుంది. क्योंकि बाप यहाँ बैठा हुआ है सुनने के लिए। ఎందుకంటే తండ్రి ఇక్కడ కూర్చుని ఉన్నారు వినడం కోసం. मेरे को तो ये कान है ना, నాకైతే ఈ చెవులు ఉన్నాయి కదా, मैं सुन तो सकता हूँ। నేను వినగలుగుతాను కదా. जो भी बुरा काम हो जावे ఏదైతే తప్పు పని జరిగిపోతుందో तो बिना देरी किए फौरन बाबा को लिखो। ఆలస్యం చేయకుండా వెంటనే బాబాకి చెప్పండి, వ్రాయండి, बताओ చెప్పండి. तो बाबा हमसे ये बुरा काम हो गया। బాబా మా ద్వారా ఈ చెడు పని జరిగిపోయింది. तो तुमने जो बुरा काम किया है उसमें आधा तुरंत माफ हो जाएगा। మీరేదైతే చెడు పనిని చేశారో అది వెంటనే సగం క్షమింపబడుతుంది, हल्कापन आ जाएगा। తేలికతనం వచ్చేస్తుంది. बाकी ऐसे नहीं कि मैं कोई कृपा कर दूंगा। మిగతా అలాంటిదేమీ కాదు, నేను కృపా చేసేస్తాను, क्षमा कर दूंगा। క్షమించేస్తాను. क्षमा अथवा कृपा पाई की भी नहीं होगी। క్షమ మరియు కృప దమ్ముడి అంత కూడా జరగదు. सबको अपने को स्वयं सुधारना है। అందరినీ స్వయాన్ని చక్కబరుచుకోవాలి, అందరూ స్వయాన్ని చక్కబరుచుకోవాలి. ये भी जानते हो ఇది కూడా తెలుసు, कि बाप की याद से ही पाप कर्म विनाश होंगे। తండ్రి యొక్క యాదు ద్వారానే పాపకర్మలు వినాశనం అవుతాయి. सभी का योग बल से कटता जाएगा। అందరి యొక్క యోగ బలం ద్వారా కట్ అవుతూ వెళ్తాయి. बाप कहते हैं कि मेरा बन करके बाप की निंदा नहीं करो। తండ్రి అంటారు నా వారిగా అయ్యి తండ్రి యొక్క నిందని చేయొద్దు. सदगुरु की निंदा करेंगे సద్గురు యొక్క నిందని చేసినట్లయితే तो अंत समय में ठौर नहीं पाएंगे। అప్పుడు అంతిమ సమయంలోని స్థానాన్ని పొందలేరు. क्योंकि निंदा कराने वाले ఎందుకంటే నిందని చేసేవారు, నిందని చేయించేవారు उनका मुंह गल जाता है। వారి యొక్క నోరు కలిగిపోతుంది. निंदा करते करते నిందన చేస్తూ చేస్తూ గొంతు
उनका मुंह गल जाता है। వారి యొక్క కంఠం అనేది మోగపోతుంది निंदा करते करते, నిందని చేస్తూ చేస్తూ मुख में बदबू आने लगती है। నోటిలోని దుర్గంధం రావడం మొదలవుతుంది उनका नाम पड़ता है मुंहगले। వారి పేరు పడుతుంది మోఘల్ तो मेरी అయితే నా యొక్క निंदा करेंगे నిందని చేసినట్లయితే तो विदेशी धर्मों में विनाश के टाइम पर जाकर के सेवा करनी पड़ेगी। విదేశీ ధర్మాలలోని వినాశనం టైంలోకి వెళ్ళి సేవని చేయాల్సి ఉంటుంది मेरे नजदीक रह नहीं सकेंगे। నా దగ్గర ఉండలేరు फिर पछतावा आएगा మళ్ళీ పశ్చాత్తాపం వస్తుంది कि ना तो उन्होंने निंदा कराई। फिर पछतावा आएगा మళ్ళీ పశ్చాత్తాపం అనేది అవుతుంది कि ना तो उन्होंने निंदा कराई। మేము నిరర్ధకంగా నిందని చేశాము तुम जानते हो कि तुमको तो बहुत ऊंची छोड़ मिलती है। మీకు తెలుసు మీకైతే చాలా ఉన్నతమైన ఠౌర్ స్థానం అనేది లభిస్తుంది उन मनुष्य गुरुओं के पास तो कोई राजा की छोड़ नहीं है। ఆ మనిషి గురువుల దగ్గర అయితే ఏమి రాజా యొక్క స్థానం అనేది లేదు यहाँ तो तुम्हारी अहम ऑब्जेक्ट है। ఇక్కడైతే మీ యొక్క యామ్ అబ్జెక్ట్ అయ్యింది नर से नारायण बनना है, నరుడి నుంచి నారాయణుడిగా అవ్వాలి विश्व का मालिक बनना है। విశ్వానికి యజమానిగా అవ్వాలి कितनी ऊंची छोड़ है। ఎంత ఉన్నతమైన స్థానం అయ్యింది भक्ति मार्ग में उन गुरुओं के पास कोई अहम ऑब्जेक्ट नहीं होती। భక్తి మార్గంలో ఆ గురువుల దగ్గర ఏమీ యామ్ అబ్జెక్ట్ అనేది ఉండదు अगर होती भी है ఒకవేళ ఉన్నా కూడా तो अल्पकाल के लिए होती। అది అల్పకాలికం కోసం ఉంటుంది कहाँ तो 21 जन्मों का सुख ఎక్కడ 21 జన్మల యొక్క సుఖం और कहाँ अल्पकाल का एक जन्म का सुख। మరియు ఎక్కడ అల్పకాలికం యొక్క ఒక్క జన్మ యొక్క సుఖం ऐसे नहीं అలా ఏమీ కాదు कि धन से सिर्फ सुख होता है। ధనంతోనే కేవలం సుఖం ఉంటుంది అని समझो कोई ने हॉस्पिटल बनाई, అనుకోండి ఎవరైనా హాస్పిటల్ని కట్టించారు धन से हॉस्पिटल बनाई ధనంతో హాస్పిటల్ని కట్టించారు तो वो दूसरे जन्म में निरोगी हो जाएगा। అప్పుడు రెండో జన్మలోని వారు నిరోగిగా అయిపోవడం జరుగుతుంది తర్వాత జన్మలోని ऐसे नहीं అలా ఏమీ కాదు कि पढ़ाई जास्ती मिल जाएगी చదువు ఎక్కువగా లభించేస్తుంది అని अथवा धन जास्ती मिल जाएगा। లేక ధనం ఎక్కువగా లభించేస్తుంది అని तुमको तो सब कुछ चाहिए। మీకైతే అన్నీ కావాలి पुलिस तो धर्मशाला बनाते हैं, కొంతమంది ధర్మశాలను పట్టిస్తారు तो दूसरे जन्म में उनको महल मिल जाएगा। అప్పుడు రెండో జన్మలోని వారికి మెహల్స్ లభించేస్తాయి ऐसे नहीं कि धर्मशाला बनाने वाले अगले जन्म में అలా ఏమీ కాదు ధర్మశాలల్ని కట్టించేటటువంటి వారికి తరువాత జన్మలోని तंदुरुस्त हो जाएंगे। ఆరోగ్యవంతులుగా అయిపోతారు అని नहीं, కాదు जैसा करेंगे ఎలా చేస్తారో वैसा ही पाएंगे। అలాగే పొందుతారు तो बाप कितनी बातें समझाते हैं। అయితే బాబా ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు ये कर्म की गुह्य गति ఇది కర్మల యొక్క గుహ్యగతి बाप को ही आकर के समझानी पड़ती है। తండ్రికి వచ్చి అర్థం చేయించాల్సి ఉంటుంది
को कर्म की हुई गति को उतना नहीं समझ पाते। రెండు వేరే ధర్మాలలో కన్వర్ట్ అయ్యేటటువంటి వారికి కర్మల యొక్క గుహ్యగతి అంత అర్థం కాదు. इसलिए అందువలనే भारतवासी ही पुनर्जन्म को मानते हैं। భారతవాసీయులు పునర్జన్మలను ఒప్పుకోవటం జరుగుతుంది. मुसलमान या क्रिश्चियन पुनर्जन्म को ముసల్మాన్ మరియు క్రిస్టియన్ పునర్జన్మలను नहीं मानते हैं। ఒప్పుకోరు. कोई तो अच्छी रीति समझ करके समझाते, కొంతమంది మంచి రీతిలోనే అర్థం చేసుకొని అర్థం చేయిస్తారు. और कोई तो खुद भी नहीं समझते हैं। కొంతమంది అయితే స్వయం కూడా అర్థం చేసుకోరు. तो रोज अपना पोता में निकालो। అయితే రోజు తమ యొక్క పోతమేని తీయండి. यार सारे हमें क्या क्या भूलेंगे। ఈ రోజు మొత్తం రోజు అంతటిలోని మేము ఏమేమి పొరపాట్లను చేశాము, कितनी ईश्वरीय सेवा की, ఎంత ఈశ్వరీయ సేవను చేశాము, किन किन बातों में किन किन की ठगाई की। ఏ ఏ విషయాలలోని ఎవరెవరిని మోసం చేశాము. तो बाबा राय देंगे, అప్పుడు బాబా సలహానిస్తారు. अच्छा మంచిది, तुम ये ठगी करते हो, మీరు ఈ మోసాన్ని చేస్తారా? अगर तुम ऐसा करते रहेंगे మీరు ఒకవేళ అలా చేస్తూ ఉన్నట్లయితే तो फिर तुम घाटा डाल देंगे। అప్పుడు మీరు నష్టాన్ని వేసేసుకుంటారు. आज की दुनिया में ఈ రోజుల్లో ఈ రోజు యొక్క ప్రపంచంలోని सब धंधे झूठे हो गए। అన్ని వ్యాపారాలు అసత్యమైనవి అయిపోయాయి. ठगी बिना तो शरीर निर्वाह भी नहीं चल सकता। మోసం చేయకుండా శరీరం యొక్క నిర్వాహం కూడా అవ్వదు. व्यापारी लोग देखो कितनी ठगी करते हैं। వ్యాపారీలు చూడండి ఎంత మోసం చేస్తారు. तो जब पकड़े जाते हैं तो మళ్ళీ ఎప్పుడైతే పట్టుబడిపోతారో అప్పుడు मार मार के हड्डी तोड़ देते हैं। కొట్టి కొట్టి ఎముకల్ని విరిచేయటం జరుగుతుంది. तो ये सब सहन करना पड़े। ఇప్పుడు ఇవన్నీ సహనం చేయాల్సి ఉంటుంది. ये दुनिया बहुत गंदी है। ఈ ప్రపంచం చాలా మురికిదయ్యింది. तुम तो जानते हो हम आप स्वर्ग में जाते हैं। ఇప్పుడు మీకైతే తెలుసు మేము స్వర్గంలోకి వెళ్తున్నామని. हमारा धंधा बहुत सुख देने वाला है। మన యొక్క వ్యాపారం చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది అయ్యింది. फिर भी बच्चों को खुशी का पारा नहीं चढ़ता है। అయినా పిల్లలకి ఖుషి యొక్క పాదరసం ఎక్కదు. हम तो जानता हूँ మాకైతే తెలుసు ये तन बूढ़ा है। ఈ తనువు వృద్ధుడిదయ్యింది. जानता हूँ ये शरीर छोड़ करके जाकर हम प्रिंस बनने वाला हूँ। తెలుసు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి మేము ప్రిన్స్ గా అయ్యేటటువంటి వారిని అని. तुम भी पढ़ते हो, మీరు చదువుతారు, मैं भी पढ़ता हूँ। నేను చదువుతాను. तो तुम्हारा तो खुशी का पारा चढ़ जाना चाहिए। అయితే మీ యొక్క ఖుషి యొక్క పాదరసం అనేది ఎక్కిపోవాలి. అరే क्यों? ఎందుకని? मुझे तो शरीर छोड़ना ही है। నాకైతే శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. शरीर छोड़ करके अगले जन्म में मैं प्रिंस बनूंगा। శరీరాన్ని విడిచిపెట్టి తర్వాత జన్మలోని నేను ప్రిన్స్ గా అవుతాను. और तुम तो भूले नहीं हो। మీరైతే మరియు ముసలివారు కాదు. तुमको क्या करना है? మీకేం చెయ్యాలి? तुमको तो पुरुषार्थ करना है इसी जीवन में। మీకైతే పురుషార్థమని చెయ్యాలి. ఇదే జీవనంలోని ज्ञान से नारायण बनने का। నరుడి నుంచి నారాయణుడుగా అయ్యేటటువంటిది. तो तुम्हारा
खुशी का पारा चढ़ जाना चाहिए, అప్పుడు మీ యొక్క ఖుషి యొక్క పాదరసం ఎక్కిపోవాలి. परंतु बाप को याद ही नहीं करते. కానీ తండ్రిని యాదే చెయ్యరు. बाप तो कितना समझाते हो, తండ్రి అయితే ఎంత అర్థం చేయిస్తారు. वो इंग्लिश आदि पढ़ने में कितना माथा गर्म होता है. ఆ ఇంగ్లీషు మొదలుగున్నవి చదవడంలోని తలంతా వేడిగా అయిపోతుంది, మస్తకం गर्म होता है, వేడవుతుందా? सबका गर्म होता है कि कोई कोई का गर्म होता है. అందరిది వేడిగా అవుతుందా లేక కొంతమందిది వేడిగా అవుతుందా? है? जिनके घर में इंग्लिश बोली जाती है, ఎవరి ఇంట్లోనైతే ఇంగ్లీష్ను మాట్లాడడం జరుగుతుందో जन्म से ही इंग्लिश सुनते और बोलते जाते हैं, జన్మ తీసుకుంటూనే ఇంగ్లీష్ను మాట్లాడడం మరియు వింటూ వెళ్తారో उनका माथा गर्म होता है. వారి యొక్క మస్తకం అనేది వేడిగా అవుతుందా? या जिनके घर में मातृभाषा हिंदी है, उनका माथा गर्म होता है. లేక ఎవరి ఇంటిలోనైతే మాతృభాష అనేది హిందీ అవుతుందో వారి యొక్క మస్తకం అనేది వేడిగా అవుతుందా? सबका तो नहीं होता. స్టూడెంట్ అన్నారు ఎవరిదైతే హిందీదో వాళ్ళది మస్తకం అనేది వేడవుతుంది అని. అందరిదైతే అవ్వదు. तो किससे बोला అయితే ఎవరితో అన్నారు? है? बाप आते हैं हिंदी में बोलते हैं, తండ్రి వస్తారు హిందీలోని మాట్లాడతారు. तो हिंदी भाषा भाषियों से बोला అయితే హిందీ భాషా భాషీయులతోని అనడం జరిగింది, कि तुम्हारा माथा कितना गर्म हो जाता है. నీ మస్తకం ఎంత వేడిగా అయిపోతుంది. अंग्रेजी पढ़ने में लिखने में बहुत डिफिकल्टी होती है. అంగ్రేజీని చదవడంలోని వ్రాయడంలోని చాలా డిఫికల్టీ అనేది అవుతుంది. ऑनलाइन स्कूल में जो पढ़ते हैं उनका माथा गर्म होता है क्या? కాన్వెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతారో వారి యొక్క మస్తకం అనేది వేడిగా అవుతుందా ఏంటి? है? नहीं होता. అవ్వదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అవ్వదా? हिंदी भाषा भाषी जो बच्चे वहाँ जाते हैं, హిందీ భాష పిల్లలు ఎవరైతే వారు అక్కడికి వెళ్తారో उनको कठिनाई नहीं होती. వారికి కఠినాయి అనేది అవ్వదా? होती है. అదైతే అవుతుంది. इस पढ़ाई से तो माथा शीतल हो जाता है. ఈ చదువు ద్వారా అయితే మస్తకం శీతలంగా అయిపోతుంది. क्योंकि ये पढ़ाई पढ़ाने वाला बाप डायरेक्ट ఎందుకంటే ఈ చదువుని చదివించేటటువంటి వారు తండ్రి డైరెక్ట్ हिंदी भाषा में पढ़ाता है. హిందీ భాషలోని చదివిస్తారు. और किनको पढ़ाता है? మరియు ఎవరిని చదివిస్తారు? भारत भाषा में पढ़ाता है. భారతవాసీయులని చదివిస్తారు. तुम सिर्फ बाप को याद करते हो. మీరు కేవలం తండ్రిని యాద్ చేస్తూ ఉండండి. तो बुद्धि एकदम शीतल हो जाएगी. అప్పుడు బుద్ధి పూర్తిగా శీతలంగా అయిపోతుంది. और बुद्धि से पुरुषार्थ करते करते तुम्हारे अंग भी एकदम शीतल हो जाएंगे. మరియు బుద్ధితోని పురుషార్థం చేస్తూ చేస్తూ మీ అంగాలు కూడా శీతలంగా అయిపోతాయి. शरीर तो तुमको శరీరం అయితే మీకు अभी तमो प्रधान मिला है. ఇప్పుడు తమో ప్రధానమైనది లభించింది. याद करते करते యాదని చేస్తూ చేస్తూ सात्विक शरीर भी मिल जाएगा. సాత్వికమైన శరీరం కూడా లభించేస్తుంది. शिव बाबा को भी जो अपना शरीर है ना, శివబాబాకి కూడా తన శరీరం అనేది ఉంది కదా. इस शरीर से तुमको समझाते हैं. ఈ శరీరంతోని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. तुमको भी राइट बुद्धि मिली है, మీకు ఇప్పుడు రైట్ బుద్ధి అనేది లభించింది. तो रंग काम नहीं करना चाहिए. మరి అప్పుడు రాంగ్ పనిని చేయకూడదు. श्री कृष्ण को भी अंग है, శ్రీకృష్ణుడికి కూడా అంగాలు ఉన్నాయి. उनके तो अंग शीतल ही होंगे. వారి యొక్క అంగాలు అయితే శీతలంగానే ఉంటాయి. इसलिए उनका ही नाम रख दिया. అందువలనే వారి పేరుని పెట్టేయటం జరిగింది.
परंतु वो श्री कृष्ण का संग कैसे हो? కానీ ఆ శ్రీకృష్ణుడి యొక్క సాంగత్యం అనేది ఎలా అవ్వాలి? वो श्री कृष्ण का शरीर तो होगा ही सतयुग में। ఆ శ్రీకృష్ణుడి యొక్క శరీరం అయితే సత్యయుగంలోనే ఉంటుంది. उनका ऐसा शीतल अंग किसने बनाया? వారిది అటువంటి శీతలమైన అంగాన్ని ఎవరు తయారు చేశారు? किसने बनाया? ఎవరు తయారు చేశారు? हैं? शिव बाबा శివబాబా అని స్టూడెంట్ అన్నారు. ने बनाया। శివబాబా తయారు చేశారా? जब श्री कृष्ण जन्म लेगा ఎప్పుడైతే శ్రీకృష్ణుడు జన్మను తీసుకుంటారో तो शिव बाबा होगा। అప్పుడు శివబాబా ఉంటారా? हैं? शिव बाबा होगा या चला जाएगा? శివబాబా ఉంటారా లేక వెళ్ళిపోతారా? हैं? शिव बाबा तो नहीं होगा। శివబాబా అయితే ఉండరు. उनको जन्म देने वाला उनका बाप होगा। వారికి జన్మనిచ్చేటటువంటి అతని యొక్క తండ్రి ఉంటారు. तो नहीं होगा। శివుడైతే ఉండరు. हाँ, शिव ने जिसमें प्रवेश किया శివుడు ఎవరిలోనైతే ప్రవేశిస్తారు मुकर्रर रूप से ముఖర రూపంతోని वो मौजूद हो, వారు హాజరై ఉంటారు. तो उनके शीतल अंगों को किसने बनाया? అయితే వారి యొక్క శీతలమైన అంగాలని ఎవరు తయారు చేయడం జరిగింది? उनके बाप ने बनाया। వారి యొక్క తండ్రి తయారు చేశారు. अभी यह बात तुम समझते हो। ఇప్పుడు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. बहुत जन्मों के भी अंत के जन्म में बाप बैठ करके చాలా జన్మల యొక్క అంతంలోని కూడా తండ్రి కూర్చుని उनके अंग शीतल बनाते हैं। వారి యొక్క అంగాలని శీతలంగా తయారు చేయడం జరుగుతుంది. तो तुम बच्चों को भी అయితే పిల్లలైన మీకు కూడా उतनी ही धारणा करनी चाहिए। అంతే ధారణని చెయ్యాలి. कितनी? ఎంత? जितनी धारणा उनके बाप ने ఎంత ధారణ అయితే వారి యొక్క తండ్రి उनके अंग शीतल बनाने में की है। వారి యొక్క అంగాలని శీతలంగా తయారు చేయడంలోని చేశారు. लड़ना झगड़ना बिल्कुल नहीं चाहिए। యుద్ధం చేయడం కొట్లాడడం అస్సలు చేయకూడదు. लड़ते हैं झगड़ते हैं परंतु सच बात बिल्कुल नहीं बताते। యుద్ధం చేస్తారు కొట్లాడతారు కానీ సత్యమైన విషయాన్ని అస్సలు చెప్పరు. और ही झूठी बातें बोल देते हैं। ఇంకా అసత్యమైన విషయాలని చెప్పేస్తారు. तो बाप क्या समझेंगे? అప్పుడు తండ్రి ఏమనుకుంటారు? बाप के सामने झूठ बोलने से और ही सत्यानाश हो जाती है। తండ్రి ఎదురుగా అసత్యాన్ని చెప్పినట్లయితే ఇంకా సత్యానాశనం అనేది అయిపోతుంది. सत्यानाश होगी సత్యానాశనం तो रिजल्ट क्या అయినట్లయితే होगा? అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? झूठ खंड का बोलबाला हो जाएगा। అసత్యపు ఖండం యొక్క పేరు మారి మ్రోగిపోతుంది. अपने लिए తమ కోసం खुद ही नरक की दुनिया रचते हैं। స్వయమే నరకం యొక్క ప్రపంచాన్ని రచించడం జరుగుతుంది. बाप इसमें क्या करेंगे? తండ్రి దీనిలోని ఏం చేస్తారు? बाप के सामने भी सच्चा सच्चा पोता मिल नहीं बताते। తండ్రి ఎదురుగా కూడా సత్యమైన పోతామైల్ని చెప్పరు. समझते नहीं है कि झूठ नहीं बोलना चाहिए। అర్థం చేసుకోరు అసత్యం చెప్పకూడదు అని. सच नहीं सुनाते हैं సత్యాన్ని వినిపించరు. और ही झूठ बोलते हैं ఇంకా అసత్యాన్ని చెబుతారు. तो अपना ही नुकसान करते हैं। అప్పుడు స్వయం యొక్క నష్టాన్ని చేసుకుంటారు. अच्छा, మంచిది. ओम शांति। ఓం శాంతి. సెకండ్ పార్ట్ VCD నంబర్ 545 చెన్నై.
22 मई 1967। 22 మై 1967 रिकॉर्ड चला है इस पाप की दुनिया से दूर कहीं ले चले। రికార్డ్ నడిచింది ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో. पापात्माओं की दुनिया పాపాత్మల యొక్క ప్రపంచం और पुण्यात्माओं की दुनिया। మరియు పుణ్యాత్మల యొక్క ప్రపంచం. परंतु नाम तो आत्मा का ही देखा जाता है। కానీ పేరైతే ఆత్మది చూడడం జరుగుతుంది. चाहे पापात्मा हो या पुण्यात्मा हो। అది పాపాత్మలైనా లేక పుణ్యాత్మలైనా. अभी यहाँ पर दुख है तो पुकारते हैं। ఇప్పుడు ఇక్కడ దుఃఖం ఉన్న కారణంగా పిలవడం జరుగుతుంది. पापात्माओं की दुनिया में दुख होता है। పాపాత్మల ప్రపంచంలోని దుఃఖం అనేది ఉంటుంది. क्योंकि पापात्माएं ही दुख देते हैं। ఎందుకంటే పాపాత్మలే దుఃఖాన్ని ఇవ్వడం జరుగుతుంది. पुण्यात्माओं की दुनिया में दुख होता नहीं। పుణ్యాత్మల ప్రపంచంలోని దుఃఖం అనేది ఉండదు. वहाँ कोई पुकारते भी नहीं है అక్కడెవరూ పిలవరు కూడా. कि कहीं ले चलो। ఏమనంటే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో అని. तुम बच्चे जानते हो कि ये कोई पंडित व शास्त्रवादी आदि नहीं सुनाते हैं। పిల్లలైన మీకు తెలుసు ఇక్కడ పండిత్ మరియు శాస్త్రవాదీలు మొదలుగున్నవేమీ వినిపించడం జరగదు. ये खुद भी कहते हैं कि मैं ये ज्ञान नहीं जानता था। వీరు స్వయం కూడా అంటారు ఈ జ్ఞానం నాకు తెలియదు అని. रामायण आदि शास्त्र तो ढेर पढ़ते थे। రామాయణం శాస్త్రాలు మొదలుగున్నవైతే అనేకం చదివేవారు. अभी ज्ञान मैं तुमको सुनाता हूँ ఇప్పుడు జ్ఞానాన్ని నేను మీకు और ये भी सुनते వినిపిస్తాను. हैं। మరియు వీరు కూడా వింటారు. और अब ये है पापात्माओं की दुनिया। మరియు ఇప్పుడు ఇది అయ్యింది పాపాత్మల యొక్క ప్రపంచం. पुण्यात्माओं के चित्र भी यहाँ हैं। పుణ్యాత్మల యొక్క చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. परंतु किसी को भी भाषणा नहीं आती है। కానీ ఎవరికి భాషణ అనేది రాదు, ప్రకాశం అనేది రాదు. समझेंगे कि ये कोई होकर के गए हैं बस। అనుకుంటారు వీరెవరో ఉండి వెళ్ళిపోయారు అంతే. पूजा करके आ जाते हैं। పూజని చేసి వచ్చేస్తారు. शिव के मंदिर में भी पूजा करेंगे। శివుడి యొక్క మందిరంలోని కూడా పూజని చేయిస్తారు. अभी तुम बच्चे किसकी पूजा करेंगे? ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి పూజని చేయడం జరుగుతుంది? तुम तो जानते हो कि ऊंच ऊंच भगवान शिव है। మీకు తెలుసు ఉన్నతమైన భగవంతుడు శివుడయ్యారని. और वो आया हुआ है ओबीडिएंट बाप बनकर। మరియు అది వారు వచ్చి ఉన్నారు ఒబీడియంట్ తండ్రిగా అయ్యి. ओबीडिएंट टीचर है, ओबीडिएंट परसेप्टर है। ఒబీడియంట్ టీచర్ అయ్యారు, ఒబీడియంట్ పర్సెప్టర్ అయ్యారు. साथ में ले जाने की गारंटी करते हैं। తోడులోని తీసుకువెళ్ళేటటువంటి గ్యారెంటీని చేస్తారు. ऐसी गारंटी और कोई गुरु आदि कर नहीं सकते। అటువంటి గ్యారెంటీని ఏ గురువులు మొదలుగున్న వారెవరూ చేయలేరు. क्या हम तुमको साथ में ले जाएंगे। ఏమనంటే మేము మిమ్మల్ని తోడులోని తీసుకొని వెళ్తాము అని. और वो कोई सभी को थोड़े ही ले जाएंगे। వారు మరియు ఇంకా అందరినీ కూడా తోడులో తీసుకువెళ్తారా ఏంటి? ये बाप तो सबको ले जाते हैं। ఈ తండ్రి అయితే అందరినీ తీసుకొని వెళ్తారు. ले जाते हैं सबको, తీసుకువెళ్ళడం జరుగుతుంది అందరినీ. लेकिन तुम अभी सन्मुख में बैठे हो। కానీ ఇప్పుడు మీరు సన్ముఖంగా కూర్చొని ఉన్నారు. क्या ఏంటి अंतर क्या है? सबको ले तो जाते हैं, తేడా ఏంటయ్యింది? అందరినీ తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. लेकिन तुम्हारे में और सब में क्या अंतर है? కానీ మీలోని వారందరిలోని తేడా ఏంటుంటుంది? तुम सन्मुख बैठे हो, మీరు సన్ముఖంగా కూర్చొని ఉన్నారు. यहाँ से अपने घर में जाने पर ఇక్కడ నుండి
తమ ఇంటికి వెళ్ళడంతోని तो भूल जावे। అప్పుడు మర్చిపోవటం జరుగుతుంది. यहाँ सामने सुनने में बहुत मजा आता है। ఇక్కడ సన్ముఖంగా వినడంలోని చాలా మజా వస్తుంది, ఎదురుగా వినడంలోని. बाप बार बार कहते हैं తండ్రి మాటి మాటికి అంటారు, कि बच्चों अभी अच्छी रीति पढ़ो, పిల్లలు ఇప్పుడు మంచి రీతిలోని చదవండి, इसमें गफलत मत करो। దీనిలోని పొరపాట్లని చెయ్యొద్దు. ये एक ही जन्म है ఇది ఒకటే జన్మ అయ్యింది, जहाँ तुम डायरेक्ट बाप से सुनते हो। ఎక్కడైతే పిల్లలైన మీరు డైరెక్ట్ తండ్రి ద్వారా వింటారు. अभी कुसंग में मत फंसो। ఇప్పుడు కుసంగంలోని ఇరుక్కోవద్దు, और ही तुच्छ बुद्धि बन जाएंगे। ఇంకా తుచ్చు బుద్ధిగా అయిపోతుంది. बच्चे जानते हैं कि हम क्या थे, क्या పిల్లలకు తెలుసు మనం ఎలా ఉండేవారిమి, क्या पाप किए हैं। ఏమేమి పాపాలని చేశాము, अब हम ये देवता बनते हैं। ఇప్పుడు మనం ఈ దేవతలుగా తయారవ్వడం జరుగుతుంది. जानते हैं ये पुरानी दुनिया खत्म हो गए, తెలుసు ఈ పురాతన ప్రపంచం అనేది సమాప్తవ్వనున్నది అని. फिर यहाँ के इन मकान आज महल माड़ियों की क्या परवाह करनी है। మరి ఇక్కడికి వచ్చి ఈ ఇల్లులు మొదలుగున్న వాటిల్లోని ఎందుకని పట్టించుకోవాలి. इस दुनिया का तो जो कुछ भी है ఈ ప్రపంచం యొక్క ఏదైతే ఉందో उसको भूल नहीं है। అదంతా మర్చిపోవలసిందే. अगर नहीं भूलेंगे ఒకవేళ మర్చిపోకపోయినట్లయితే लगाव लगा रहेगा, ప్రేమ అనేది ఉండినట్లయితే तो अंत में ये अटक डालेंगे। అప్పుడు అంతంలోని ఇవి ఇబ్బందిని పెట్టడం జరుగుతుంది. इनमें बुद्धि अटक जाएगी। దీనిలోని బుద్ధి ఇరుక్కుపోతుంది. अभी तुम्हारी इन सब में बातों में बुद्धि लगती नहीं है। ఇప్పుడు ఈ విషయాలన్నిటిలోని మీ యొక్క బుద్ధి అనేది ఇరుక్కోదు. हम तो नई दुनिया में जाकर के अपने हीरे जवाहरातों के महल बनावेंगे। ఇప్పుడు మనమైతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వజ్రాల యొక్క మేడల్ని కట్టడం జరుగుతుంది. यहाँ की तो कोई चीज में ममत्व नहीं है। ఇక్కడి యొక్క ఏ వస్తువులోని మమత్వం అనేది లేదు. जाकर के अपना राज्य करेंगे। వెళ్ళి మన యొక్క రాజ్యాన్ని చేస్తాము. यहाँ के पैसे आदि कुछ भी अच्छे नहीं लगते। ఇక్కడి యొక్క డబ్బులు మొదలుగున్నవి ఏమీ మంచిగా అనిపించవు. अगर कोई चीज अच्छी लगती होगी ఒకవేళ ఏదైనా వస్తువు మంచిగా అనిపించినట్లయితే तो ममत्व उसमें चला जाएगा। అప్పుడు మమత్వం అనేది దానిలోకి వెళ్ళిపోతుంది. शरीर छूटने के समय धन दौलत आदि याद आ जाएंगे। శరీరం విడిచిపెట్టడానికి ముందు ధన సంపత్తి అదంతా కూడా జ్ఞాపకం వచ్చేస్తుంది. हमारा हमारा करेंगे మాది మాది అని అన్నట్లయితే तो वो ही पिछाड़ी में सामने आ जाएगा। అదే అంతిమంలోని ఎదురుగా వచ్చేస్తుంది. बाबा तो यहाँ पर ये मकान आदि देखते हैं, सोचते हैं ये सब हमारा हमारा करेंगे మాది మాది అని అన్నట్లయితే तो वो ही पिछाड़ी में सामने आ जाएगा। అప్పుడు అదే వెనుక అంతిమంలోని ఎదురుగా వచ్చేయటం జరుగుతుంది. बाबा तो यहाँ पर ये मकान आदि देखते हैं, బాబా వచ్చి ఇక్కడికి ఈ ఇల్లులు మొదలుగున్న వాటిల్ని చూడడం జరుగుతుంది. सोचते हैं ये सब क्या है, అనుకుంటారు ఇవన్నీ ఏంటయ్యాయి, ये तो सब खत्म हो जाना है। ఇవన్నీ సమాప్తవ్వనున్నది. हम तो अपनी राजधानी में पहुंच जाएंगे। మేమైతే మా యొక్క రాజధానిలోకి చేరుకుంటాం. तो इन विनाशी चीजों से दिल क्यों लगानी है। అయితే ఈ వినాశీ వస్తువుల మీద మమత్వాన్ని ఎందుకని పెట్టుకోవాలి. बच्चों को भी यही राय देते हैं कि यहाँ पर रखा क्या है। పిల్లలకి కూడా ఇదే సలహాని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం పెట్టబడి ఉంది,
वहां पर तो तुम बहुत सुखी रहते हो। అక్కడైతే మీరు చాలా సుఖీలుగా ఉంటారు. उसका नाम ही है स्वर्ग, దాని పేరే అయ్యింది స్వర్గం, सुखधाम। సుఖధామం. अब हम तो चले अपने वतन की ओर, ఇప్పుడు మనమైతే వెళ్ళాము మనం వతనం వైపుకు. और ये कोई हमारा वतन नहीं है। ఇది మరి ఏది మన యొక్క వతనం కాదు. फिर किसका वतन है? మరి ఎవరి యొక్క వతనం అయ్యింది? जिस वतन में हम अभी रहे पड़े हैं ये हमारा वतन नहीं है, फिर किसका? ఏ వతనంలోనైతే ఇప్పుడు మనం ఉన్నామో ఇది మన వతనం కాదు. మరి ఎవరి వతనం అయ్యింది? वतन है रावण का वतन है। రావణుడి యొక్క వతనం అయ్యింది. इससे छूटने का हमको पुरुषार्थ करना होता है। దీని నుంచి విడిపించుకునేటటువంటి పురుషార్థం ఇప్పుడు మనకి చేయాల్సి ఉంటుంది. पुरानी दुनिया से పురాతన ప్రపంచం నుండి अपने आंचल को आजाद करना है। మన యొక్క पुरानी दुनिया से పురాతన ప్రపంచం నుండి अपने आंचल को आजाद करना है। తమ యొక్క కొంగుని స్వతంత్రం చేసుకోవాలి. इसलिए बाप कहते हैं कि कोई चीज में ममत्व नहीं रखो। అందువలనే తండ్రి అంటారు ఏ వస్తువు మీద మమత్వాన్ని పెట్టుకోవద్దు. पेट कोई जास्ती तो नहीं खाता है। పొట్ట ఎక్కువగా ఏమీ తినదు. भीड़ लोग 10-12 रुपए में पेट में गुजारा कर लेते हैं। భీల్ ఎవరైతే ఉంటారో వారు 10-12 రూపాయల్లోని తమ యొక్క పొట్టను గడిపేసుకుంటారు. और तुम तो 30 रुपया में करते हो। మరియు మీరైతే 30 రూపాయల్లోని చేసుకుంటారు. 67 की बात है। 67 యొక్క విషయం అయ్యింది. 30 रुपए में अच्छी तरह पेट में गुजारा हो सकता है। 30 రూపాయలలోని మంచి రీతిలోని పొట్ట అనేది పోషింపబడుతుంది. फालतू चीजों पर खर्चा बहुत हो जाता है। వ్యర్థ వస్తువుల మీద ఖర్చు అనేది చాలా అయిపోతుంది. थोड़ी खांसी हुई, కొద్దిగా దగ్గు వచ్చింది, एलोपैथी डॉक्टर के पास गए, ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, चिट्ठी लिखवाई, లెటర్ని వ్రాయించాము. ये भी एक हावी आदत हो जाती है। ఇది కూడా ఒక ఏదైతే హావీ అయిపోయేటటువంటి అలవాటు అయిపోతుంది. మన మీద హావీ అయ్యేటటువంటి అలవాటు అయిపోతుంది. नहीं तो ऐसी बहुत जड़ी बूटियां हैं లేకుంటే అటువంటివి చాలా వనమూలికలు అనేవి ఉన్నాయి. जिनसे तुम దాని ద్వారా अपनी మీరు तबीयत को ठीक कर सकते हो। మీ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవచ్చు. दवाई जैसी बीमारी नहीं होगी तो भी डॉक्टर के पास चले जाओगे। జబ్బు లాంటి రోగం లేకపోయినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటం జరుగుతుంది. अरे डॉक्टर के पास किसको जाना होता है, हॉस्पिटल में किसको जाना होता है? అరే డాక్టర్ దగ్గరికి ఎవరికి వెళ్ళాల్సి ఉంటుంది, హాస్పిటల్కి ఎవరికి వెళ్ళాల్సి ఉంటుంది, ये भी समझ चाहिए ना। ఇది కూడా తెలివి కావాలి కదా. बड़े बड़े आदमी जो सर्विसेबल होते हैं, పెద్ద పెద్ద మనుష్యులు ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో जीते रहे तो वो अच्छा है। జీవిస్తూ ఉన్నట్లయితే అది మంచిది అయ్యింది. बाकी जो काम के नहीं है, लूले हैं, लंगड़े हैं, वो क्या करेंगे? మిగతా ఎవరైతే పనికిరారో కుంటివారయ్యారో చేతులు లేని వారయ్యారో వారు ఎందుకు పనికొస్తారు? अरे అరే उनको मर जाना है क्या? వారికి మరణించాలా ఏంటి? परंतु वो कहेंगे हम क्या मनुष्य नहीं है? కానీ వారు అంటారు మేము మనుషులం కాదా ఏంటి? हम भी तो मनुष्य है ना।
మేము మనుషులమయ్యాం కదా. अरे అరే तुम तो भरतनाट्य पेनी हो. మీరైతే భరతనాట్య పెన్ని అయ్యారు. దమ్ముడికి కూడా విలువ చేయని వారయ్యారు. परंतु तुमको हसत तो बहुत है. కానీ మీకు అసత్ అయితే ఎక్కువగా ఉంటుంది. बुद्धि में ज्ञान नहीं है. బుద్ధిలోని జ్ఞానం లేదు. समझते नहीं है कि ये भी बोझ आ सकता है. అర్థం చేసుకోరు ఇది కూడా పాపం ఎక్కుతుంది అని. तुम बच्चों को सर्विस करने के लिए उछाल आनी चाहिए. పిల్లలైన మీకు సర్వీస్ని చేయడం కోసం గెంతాలి. कैसे हम अपना तन मन धन ఎలా మన యొక్క తనువు ధనం మనసుని दूसरों की सेवा में अर्पण करें. వేరే వారి యొక్క సేవలోని అర్పణం చేయాలి. अभी दिल्ली में गोपों की पार्टी निकली है. ఇప్పుడు ఢిల్లీలోని గోపుల యొక్క పార్టీ అనేది బయలుదేరింది. गांव-गांव में सर्विस कर सकते हैं. గ్రామ గ్రామాలలోని సర్వీస్ని చేయొచ్చు. अच्छा है. మంచిదయ్యింది. सर्विस का शौक है. సర్వీస్ యొక్క ఆకాంక్ష అనేది ఉంది. बाकी जो सर्विस का उमंग नहीं रखते हैं तो वो మిగతా సర్వీస్ యొక్క ఉమంగాన్ని పెట్టుకోరో మిగతా వారు किस काम के ఎందుకు పనికొస్తారు कहेंगे. ऐसे तो मुंह भले. అనడం జరుగుతుంది. అటువంటి వారు బతకడం కంటే మరణించడమే మంచిది. जैसे बाप है ఏ విధంగా తండ్రి ఉన్నారో वैसे बच्चों को भी बनना चाहिए. అదే విధంగా పిల్లలకి కూడా తయారవ్వాలి. बाप का ही तो परिचय देना है. తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. बाप को याद करो और తండ్రిని యాద్ చేయండి మరియు बाप से वर्षा ले लो. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. बच्चों को शौक होता है कि हम बाप की सर्विस पर जाते हैं. పిల్లలకి కోరిక ఉంటుంది మేము తండ్రి యొక్క సర్వీస్లోని వెళ్తాము అని. बाप भी हिम्मत देते हैं. తండ్రి కూడా ధైర్యాన్ని ఇస్తారు. बाबा ने कहा है బాబా అన్నారు भले एक భలే ఒకటి वैगन खरीदो వంకాయను కొనండి. गाड़ी. భలే ఒక కారును కొనండి. चित्र भी आकर्षण वाले हो. చిత్రాలు కూడా ఆకర్షణమైనవి అవ్వాలి. ఆకర్షించేవి అవ్వాలి. ऐसी ऐसी 2-3 पार्टियों को निकलना चाहिए. అటువంటివి 2-3 పార్టీలు రావాలి. 6 पार्टियां भी निकले तो भी अच्छा. 6 పార్టీలు వెలువడినా కూడా ఇంకా మంచిదయ్యింది. बल 6 मोटरें खरीद कर लो. భలే 6 మోటార్ కార్లని కొనండి. जिसमें चित्र आगे अच्छी रीति ले जा सको. దానిలోని చిత్రాలు మొదలుగున్నవి మంచి రీతిలోని తీసుకువెళ్లే విధంగా. गवर्नमेंट पैसे भी दे सकती है. గవర్నమెంట్ డబ్బుల్ని కూడా ఇవ్వగలుగుతుంది. 22-5-67 की दूसरा पेज. 22/5/1967 యొక్క 2వ పేజీ. ऐसे नहीं कि गवर्नमेंट चंदा इकट्ठा करेगी. అలా ఏమీ కాదు గవర్నమెంట్ చందాని ఏకత్రితం చేస్తుంది అని नहीं. కాదు. चंदा आज तो भक्ति मार्ग में होता है. చందా మొదలుగున్నవి భక్తి మార్గంలోనే ఉంటాయి. यहाँ भीख मांग करके भक्ति नहीं की जाती. ఇక్కడ అడుక్కొని భక్తిని చేయడం జరగదు. शिव बाबा को ऐसी गवर्नमेंट नहीं समझ लेना. శివబాబాని అటువంటి గవర్నమెంట్ అని అనేసుకోవద్దు. बाप तो आए ही हैं सर्विस पर. తండ్రి సర్వీస్ కోసమే వచ్చి ఉన్నారు. और सेवा के लिए तो सब कुछ है. మరియు సేవ కోసం అన్నీ ఉన్నాయి. ये गरीबों आदि को दान करने के लिए नहीं है. ఇవి బీదవారికి మొదలుగున్న వారికి దానం చేయడానికి కాదు. यहाँ तो बाप का परिचय सबको देना है. ఇక్కడ తండ్రి యొక్క పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. ये गरीब तो गरीब होते ही रहेंगे. వీరు బీదవారైతే బీదవారు అవుతూనే ఉంటారు. गरीबी तो दुनिया में बढ़ती रहेगी या घटती रहेगी. బీదతనం అనేది ప్రపంచంలోనే పెరుగుతుందా లేక నష్టమవుతూ ఉంటుందా? बढ़ती ही जाती. పెరిగిపోతూ వెళ్ళిపోతుంది.
गरीबों को दान देने से स्वर्ग नहीं बन जाएगा। బీదవారికి దానాన్ని చేయడంతోనే స్వర్గం ఏమీ తయారైపోదు. बाप का परिचय देंगे తండ్రి యొక్క పరిచయాన్ని ఇచ్చినట్లయితే तो सबकी बुद्धि में बैठेगा అప్పుడు అందరి బుద్ధిలోని కూర్చుంటుంది कि बाप ही ईश्वर का रचयिता है। ఎందుకంటే తండ్రి స్వర్గం యొక్క రచయిత అయ్యారు. आया भी भारत में, వచ్చారు కూడా భారత్లోనే. भारत में ही सब देवताओं का राज्य था, భారత్లోనే దేవతల యొక్క అందరి యొక్క రాజ్యం ఉండేది. दूसरा कोई धर्म नहीं था। వేరే ఏ ధర్మం కూడా ఉండేది కాదు. कल की ही तो बात है, నిన్నటి యొక్క విషయమే అయ్యింది. लक्ष्मण का राज्य था, లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉండేది. फिर राम सीता का राज्य हुआ, फिर वाम మళ్ళీ రామసీతల యొక్క రాజ్యం అయ్యింది. मार्ग में गिरे, रावण మళ్ళీ వామ మార్గంలోని పడ్డాము. राज्य शुरू हो गया। రావణ రాజ్యం ప్రారంభమైపోయింది. सीढ़ी नीचे उतरते उतरते अब देखो कहाँ आकर गिरे। మెట్లని కిందకి దిగుతూ దిగుతూ ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చి పడ్డాము. अभी फिर चढ़ती कला सेकंड की बात है। ఇప్పుడు మళ్ళీ చడితి కళ, ఎక్కే కళ అనేది సెకండ్ యొక్క విషయం అయ్యింది. बाप कहते हैं कोई भी वस्तु में ममत्व नहीं रखो। తండ్రి అంటారు ఏ వస్తువు మీద మమత్వాన్ని పెట్టుకోవద్దు. एक होता है रियल लव ఒకటి అవుతుంది అసలైన లవ్, और दूसरा होता है आर्टिफिशियल लव। రెండోది అవుతుంది ఆర్టిఫిషియల్ లవ్. रियल लव बाप से तब हो రియల్ ప్రేమ అనేది, లవ్ అనేది తండ్రి మీద ఎప్పుడు ఉంటుందంటే जब अपने को पक्का पक्का आत्म समझे। ఎప్పుడైతే స్వయాన్ని పక్కా పక్కా ఆత్మగా అనుకుంటారో. अभी तो बच्चों की इस दुनिया में आर्टिफिशियल लव है। ఇప్పుడు ప్రపంచంలోని పిల్లలది ఆర్టిఫిషియల్ లవ్. आर्टिफिशियल लव ऐसे दुनिया में रखना है। ఆర్టిఫిషియల్ లవ్ని ఈ ప్రపంచంలోని పెట్టుకోవాలి. बाप के साथ तो ओरिजिनल लव होना चाहिए ना। తండ్రితో పాటు ఒరిజినల్ లవ్ అనేది ఉండాలి కదా. ये दुनिया तो खत्म होने वाली है, ఈ ప్రపంచం అయితే సమాప్త అవ్వనున్నది. इसमें क्या रखा है? ఈ ప్రపంచంలోనే ఏం పెట్టబడి ఉంది? ये भी जानते हो कि सर्विस करने वाले कब भूख नहीं मर सकते। ఇది కూడా తెలుసు, సర్వీస్ ని చేసేటటువంటి వారు ఎప్పుడూ కూడా ఆకలితో చావడం అనేది జరగదు. ईश्वरीय सेवाधारी है ना। ఈశ్వరీయ సేవాధారీలయ్యారు కదా. देखो ये सर्विसेबल लक्ष्मण बच्चा है, ఏ విధంగానైతే చూడండి ఈ సర్వీసేబుల్ పిల్లవాడు లక్ష్మణ్ పిల్లవాడు ఉన్నాడు. जैसे मम्मा बाबा अन्य बच्चों का खान पान है, ఏ విధంగా మమ్మ బాబా అనన్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తినడం త్రాగడం ఉంటుందో वैसे ही उनको भी मिले। అదే విధంగా వారికి కూడా లభించాలి. यहाँ तो सब एक जैसा ही खाते हैं, ఇక్కడైతే అందరూ ఒకే విధంగా తినడం జరుగుతుంది, फर्क तो नहीं है। తేడా ఏమీ ఉండదు. तो सर्विस में बच्चों को अच्छा शौक रखना चाहिए। అయితే సర్వీసులోని పిల్లలకి మంచిగా కోరిక అనేది పెట్టుకోవాలి. हमारी ईश्वरीय मिशन बड़ी सहज है। మన యొక్క ఈశ్వరీయ మిషన్ అనేది చాలా సహజమైనది అయ్యింది. कोई समझते नहीं कि धर्म कैसे स्थापन होता है। కొంతమంది అర్థం చేసుకోరు ధర్మం అనేది ఏ విధంగా స్థాపన అవుతుంది అనేది. क्राइस्ट आया तो उसने क्या किया? క్రైస్ట్ వచ్చారు, వారు ఏం చేశారు? उनकी आत्मा ने आकर क्रिश्चियन धर्म स्थापन किया। వారి ఆత్మ వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసింది. धर्म स्थापन करने के अलावा कुछ और किया क्या? ధర్మ స్థాపన చేయడం తప్ప ఇంకా వేరే ఏదైనా స్థాపన చేసిందా ఏంటి? क्रिश्चियन धर्म बढ़ता चला गया। క్రిస్టియన్ ధర్మం అనేది పెరిగిపోతూ వెళ్ళిపోయింది. क्रिश्चियन की सिखाई हुई धारणाएं बढ़ती चली गई। క్రిస్టియన్లు నేర్పించేటటువంటి ధారణలు అనేవి పెరిగిపోతూ వెళ్ళిపోయాయి. उनकी मत पर चलते चलते सीढ़ी नीचे उतरते ही चले आए। వారి యొక్క సలహా మీద నడుస్తూ నడుస్తూ మెట్లు కిందకి దిగుతూ వెళ్ళిపోయాం. ऐसे तो नहीं कहेंगे అలా ఏమీ అనడం అయితే జరగదు. कि शिक्षा देकर के कोई स्वर्ग की सीढ़ी चढ़ाई दी। శిక్షణ అనేది ఇచ్చి ఎవరైనా స్వర్గం యొక్క మెట్లను ఎక్కించేశారు అని. नीचे ही उतरते आए हैं ना। కిందకే దిగుతూ వెళ్ళాం కదా. तो अनेक प्रकार की भक्ति आदि सीखते सीखते नीचे गिरते आए।
అయితే అనేక ప్రకారాలైన భక్తిని అది నేర్చుకుంటూ కిందకు దిగుతూ వెళ్ళాము. तो बच्चों को देही अभिमानी बनना है। పిల్లలైన మీకు దేహి అభిమానిగా అవ్వాలి. वो आते हैं వారు వస్తారు, तो आत्मा का ज्ञान नहीं देते। అప్పుడు ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇవ్వరు. कौन? ఎవరు? धर्म पिताएं आते हैं, ధర్మపితలు వస్తారు, वो कोई आत्मा का ज्ञान नहीं देते हैं। వారేమి ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇవ్వరు. आधा कल्प रावण राज्य में हम बाप को भूल गए। ఆదా కల్పం రావణుడు యొక్క రాజ్యంలోని మనం తండ్రిని మరిచిపోయాం, अपने आप को भी भूल गए। స్వయాన్ని కూడా మర్చిపోయాం. वास्तव में ये सभी ड्रामा में पार्ट भरा हुआ है। నిజానికి ఇవన్నీ కూడా డ్రామాలో పార్ట్ అనేది నిండి ఉంది. अभी बाप ने आकर के सुझाव किया है। ఇప్పుడు తండ్రి వచ్చి మనల్ని మేల్కొల్పారు, అలర్ట్ చేశారు. बाबा ऐसे नहीं कहते हैं कि तुम्हारी भूल है। బాబా అలా అన్నారు, ఇది మీ పొరపాటు అని. नहीं, కాదు, ये तो ड्रामा में पार्ट है। ఇదైతే డ్రామాలోని పార్ట్ అయ్యింది. ड्रामा अनुसार तुमको गिरना ही था। డ్రామా అనుసారం మీకు పడాల్సిందే. इसमें तुम्हारा कोई दोष नहीं है। ఇందులో మీ యొక్క దోషం అనేది ఏమీ లేదు. रावण राज्य में दुनिया की ऐसी हालत हो जाती है। రావణ రాజ్యంలోని ప్రపంచం యొక్క పరిస్థితి అనేది ఆ విధంగా అయిపోతుంది. मनुष्य 5 विकारों में फंस मरते हैं। మనుషులు పంచవికారాల్లోని ఇరుక్కుపోతారు. तो ये बना बनाया ड्रामा है। बाप అంటే ఇది తయారు చేయబడినటువంటి డ్రామా అయ్యింది. कहते हैं తండ్రి అంటారు, अभी तो मैं आया हुआ हूँ तुमको पढ़ाने के लिए। ఇప్పుడైతే నేను వచ్చి ఉన్నాను మిమ్మల్ని చదివించడం కోసం. तो अच्छी रीति से पढ़ाई पढ़कर अपनी राजाई ले लो। అయితే మంచి రీతిలోని చదువుని చదివి మీ యొక్క రాజాయిని తీసేసుకోండి. इसके लिए माम एकम याद करो। దీనికోసం నన్నొక్కడే యాద్ చేయండి, और कोई को याद न करो। ఇంకెవ్వరిని జ్ఞాపకం చేసుకోవద్దు. और तो कोई मैं तकलीफ नहीं देता हूँ। ఇంకే ఇబ్బందిని నేను మీకు కలిగించను. एक तो बाजार की गंदगी छी वाली चीजें नहीं खाओ। ఒకటి, బజార్లో ఉండేటటువంటి చీచి మురికి వస్తువులని తినొద్దు. गंदगी खाते खाते तुम 1.5 चमार मर गए। మురికిని తింటూ తింటూ మీరు డెడ్ చమార్లుగా మాదిగవారిగా అయిపోయారు. देवताओं के चरणों में झुकते रहे। దేవతల యొక్క చరణాలలోని వంగుతూ వచ్చారు. तुम जैसे अल्लाह से उल्लू बन गए। మీరు ఏ విధంగాను అంటే అల్లాహ్ నుండి ఉల్లుగా అయిపోయారు, గొడ్లగూబులుగా అయిపోయారు. अभी तुम बच्चे जानते हो ड्रामा का चक्र है ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ఇది డ్రామా యొక్క చక్రం అయ్యింది. जो फिर रिपीट होगा। మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. कौरव राज्य जो है वो फिर भी होगा। కౌరవ రాజ్యం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ అవుతుంది. प्रजा पर राज्य ప్రజల మీద ప్రజల वो యొక్క तो होना ही है। అదైతే అవ్వాల్సింది. तुम्हारी बुद्धि में ड्रामा की आदि मध्य अंत का ज्ञान है। మీ బుద్ధిలోని డ్రామా యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం అనేది ఉంది. तुमको प्रजा के ऊपर प्रजा का राज्य अच्छा नहीं लगता है। మీకు ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం మంచిగా అనిపించదు. ये बात तुम कोई को भी समझा सकते हो। ఈ విషయం మీరు ఎవరికైనా కూడా అర్థం చేయించవచ్చు. कौरव राज्य में प्रजा के ऊपर प्रजा का राज्य होता है। కౌరవ రాజ్యంలోని ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం అనేది ఉంటుంది. पहले तो बाप की याद रहनी चाहिए। మొట్టమొదటైతే తండ్రి యొక్క యాద అనేది ఉండాలి, भूलना नहीं चाहिए। ఇది మర్చిపోకూడదు. सर्विस के लिए भी आपस में मिलकर के साथी बना रहना चाहिए। సర్వీస్ కోసం కూడా పరస్పరం కలిసి స్నేహితులుగా చేసేసుకోవాలి. आप समान తమ సమానంగా साथियों को तैयार करो। స్నేహితుల్ని తయారు చేయండి. जैसे दिल्ली से 5-7 गोप निकले हैं, ఏ విధంగాను అంటే ఢిల్లీ నుండి 5-7 గోపులు వెలువడ్డారు. वैसे ही गोपियों को भी निकलना है।
అదే విధంగా గోపికలు కూడా వెలువడాలి. डरने की तो बात नहीं है। ఇప్పుడు భయపడవలసిన అవసరం అనేది ఏమీ లేదు. दे तुमको सब प्रकार के मिल जाएंगे। చిత్రాలు మరియు మొదలుగున్నవన్నీ మీకు అన్ని ప్రకారాలైనవి లభించేస్తాయి. तुम्हारी सर्विस जास्ती होगी। మీ సర్వీస్ అనేది ఎక్కువగా అవుతుంది. कहेंगे आप चले जाते हो फिर हमको कौन सिखाएगा? అనడం జరుగుతుంది. మీరు వెళ్ళిపోయినట్లయితే మాకు మళ్ళీ ఎవరు నేర్పించడం జరుగుతుంది? बोलो చెప్పండి. हम तो सर्विस करने के लिए तैयार। మేము సర్వీస్ ని చేయడానికి రెడీగా ఉన్నాం. तुम मकान आदि का प्रबंध करो। మీరు ఇల్లు మొదలుగున్న వాటి యొక్క ఏర్పాటుని చేయండి. तो हम यहाँ बैठकर सर्विस करते रहेंगे। అప్పుడు మేము ఇక్కడ కూర్చొని సర్వీస్ ని చేస్తూ ఉంటాము. बहुतों के कल्याणार्थ निमित्त बन जाएंगे। చాలా మంది యొక్క కళ్యాణార్థం నిమిత్తంగా అయిపోతాము. बाबा सर्विस का शौक दिलाते हैं। తండ్రి సర్వీస్ యొక్క కోరికని తెప్పిస్తారు. तुम्हारे पास ऐसा कोई सामान नहीं है जो कोई लूट लेवे। మీ దగ్గర అటువంటి సామాన్లు అనేవి ఏమీ కూడా లేదు, ఎవరైనా దొంగిలించుకొని తీసుకొని వెళ్ళిపోవడం కోసం. सेंटर्स तो नजदीक है ही సెంటర్స్ అయితే దగ్గరగా ఉండనే ఉన్నాయి. और इसमें हठयोग की भी बात नहीं है। మరియు దీనిలోని హఠయోగం యొక్క విషయం కూడా లేదు. बाबा ये भी नहीं चाहते हैं कि पैदल जाओ। బాబా ఇది కూడా కోరుకోరు మీరు కాలినడకన వెళ్ళండి అని. नहीं, లేదు. बाबा कहते हैं कार पर जाओ। బాబా అంటారు కారు మీద వెళ్ళండి. इस काम के लिए कार खरीद कर लो। ఈ పని కోసం మీరు కారును కొనేయండి. कमेटी बनानी चाहिए, हिम्मत वाले हैं तो सर्विस కమిటీని తయారు చేయాలి, ధైర్యవంతులయ్యారు, भी बढ़ती है। ఖుషి అనేది పెరుగుతుంది. ये कोई मेला नहीं है ఇదేమీ మేళా ఏమీ కాదు. जो 10-15 रोज मेला चला और फिर खलास हो जावे। 10-15 రోజులు మేళా నడుస్తుంది, మళ్ళీ తర్వాత సమాప్తి అయిపోతుంది. అదేమీ మేళా కాదు ఇది. ये मेला तो चलता ही रहता है। ఈ మేళా అయితే నడుస్తూ ఉంటుంది. आत्मा और परमात्मा का मिलन होता रहता है। ఆత్మ మరియు పరమాత్ముడి యొక్క మిలనం అనేది అవుతూ ఉంటుంది. तुम जिनको जिनको समझावेंगे उनकी बुद्धि में परमात्मा का पार्ट बैठ जाएगा। మీరు ఎవరెవరికైతే అర్థం చేయించడం జరుగుతుందో వారి వారి బుద్ధిలోని పరమాత్ముడి యొక్క పాట అనేది కూర్చుండిపోతుంది. परमात्मा बाप से मिलन मेला मनावेंगे। పరమాత్ముడు తండ్రితోని మిలనం అనేది జరుపుకోవటం జరుగుతుంది. మిలన మేళ అనేది జరుపుకోవటం జరుగుతుంది. आत्मा परमात्मा का मिलन होता है ना, ఆత్మ పరమాత్ముడి యొక్క మిలనం అనేది అవుతుంది కదా, उसको मेला कहा जाता है। దానిని మేళ అనడం జరుగుతుంది. और वो मेला तो चल ही रहा है। మరియు ఆ మేళ అయితే నడుస్తూ ఉంది. ये आना ఇది రావడం अथवा प्रदर्शनी करना మరియు ప్రదర్శనని చేయటం ये सब चलता आता है। ఇదంతా నడుస్తూ వస్తుంది. मेला बंद तब होगा మేళ ఎప్పుడు ఆగుతుందంటే जब सर्विस पूरी हो जाएगी। ఎప్పుడైతే సర్వీస్ అనేది పూర్తిగా అయిపోతుంది. ड्रामा अनुसार बच्चों में सर्विस का बड़ा शौक चाहिए। డ్రామా అనుసారంగా పిల్లల్లోని సర్వీస్ యొక్క ఆకాంక్ష అనేది చాలా మంచిగా కావాలి. ईश्वरीय नॉलेज तो मिली हुई है, ఈశ్వరీయ నాలెడ్జ్ అయితే లభించింది. जो बेहद के बाप में नॉलेज है वही बच्चों की बुद्धि में नॉलेज है। ఏదైతే బేహద్దు తండ్రిలోని నాలెడ్జ్ ఉందో అదే పిల్లలైన బుద్ధిలోని కూడా ఉంది నాలెడ్జ్. ऊंच ते ऊंच बाप ఉన్నతమైన తండ్రి, तो फिर हम कितना ऊंच बनते हैं। మరియు మనం ఎంత ఉన్నతంగా తయారవ్వడం జరుగుతుంది. ऐसे अपने से बातें करनी चाहिए। ఆ విధంగా తమలోని తాము మాట్లాడుకుంటూ ఉండాలి. आपस में सेमिनार करना है। ఆపస్లోని పరస్పరం సెమినార్ని చేసుకోవాలి. बाबा से బాబాని राय लेनी चाहिए। సలహాని తీసుకోవాలి. బాబా ద్వారా సలహాని తీసుకోవాలి. बाबा राय देंगे सर्विस पर लग जाओ, कोई मत బాబా సలహాని ఇస్తారు, సర్వీస్లోని ఉండిపోండి. मदद की दरकार हो तो बाबा बैठा है। ఒకవేళ దేనిలోనైనా శ్రీమతం అవసరమైనట్లయితే బాబా కూర్చుని ఉన్నారు. ये दूल्हे लाल है ना, सब ड्रामा में नूद है। ఇదంతా డ్రామాలోని ఇమిడి ఉంది.
फिकर की कोई बात नहीं। చింత యొక్క విషయం ఏమీ లేదు. 22 मई 1967 तीसरा पेज। 22 మై 1967 యొక్క 3వ పేజీ. फिकर करेंगे చింతని చేసినట్లయితే तो स्थापना कैसे होगी? అప్పుడు స్థాపన అనేది ఎలా అవుతుంది? तुम बच्चों को फिकर होगा क्या? పిల్లలైన మీకు చింత ఉంటుందా ఏంటి? बाबा को तो कुछ भी ख्याल नहीं रहता है, బాబాకైతే ఏమి చింత అనేది ఉండదు, कोई फिकर नहीं है। ఏమి చింత ఉండదు. दूसरी बात ये भी है कि जो करेगा सो पाएगा। రెండో విషయం ఇది కూడా అయ్యింది, ఎవరైతే చేస్తారో వారు నింపుకుంటారు. आजकल हाफ पेपर फुल पेपर से भी ఈ రోజుల్లోని హాఫ్ పేపర్ ఫుల్ పేపర్ తోని కూడా छुड़वा करके बाबा सर्विस में भेज देते हैं। విడిపించి బాబా సర్వీసులోని పంపించేస్తారు. फोन पे न भी लो, పూర్తిగా పేని తీసుకోకపోయినా కూడా, పైసల్ని తీసుకోకపోయినా కూడా आधी छुट्टी ले लो, సగం సెలవుని తీసేసుకోండి. सो भी जो अच्छे अच्छे सर्विस बच्चे हैं वो छुट्टी लेते रहे। అది కూడా ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో వారు సెలవుని తీసుకుంటూ ఉండాలి. సెలవుల్ని सेवा करते रहे। సేవని చేస్తూ ఉండాలి. जैसे कुरुक्षेत्र वाला लक्ष्मण बच्चा है, बहुत ఏ విధంగా కురుక్షేత్రం యొక్క లక్ష్మణ పిల్లవాడు ఉన్నాడు, अच्छा सर्विसेबल है। చాలా మంచి సర్వీసేబుల్ అయ్యాడు. बाबा भी देख करके छुड़वाते हैं। బాబా కూడా చూసి విడిపించడం జరుగుతుంది. ऐसे नहीं कि जो कहेंगे उनको छुड़वा देंगे। అలా ఏమీ కాదు, ఎవరైతే అంటారో వారిని అందరినీ కూడా విడిపించేస్తారు అని नहीं, కాదు. इनको छुड़वाते हैं। ఎవరిని విడిచిపెట్టిస్తారు? जो बच्चे देखने में सर्विसेबल देखने में आते हैं, ఏ పిల్లలైతే చూడడంలోని సర్వీస్ చేసేటటువంటి సర్వీసేబుల్ పిల్లలు అవుతారో, ईश्वरीय सेवा में जिनकी दिल लगी हुई है, ఈశ్వరీయ సేవలో ఎవరి యొక్క హృదయం అయితే పెట్టబడి ఉంటుందో उनसे फिर लौकिक सेवा छुड़वा देते हैं। వారిని లౌకిక సేవ నుండి విడిపించేయటం జరుగుతుంది. सर्विसेबल को देखना होता है। సర్వీసేబుల్ పిల్లల్ని చూడాల్సి ఉంటుంది. अभी तो बच्चे समझते हो पत्थर बुद्धि से अब हीरे जैसा बनते हैं। ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు, ఇప్పుడు మనం పత్తర బుద్ధి నుండి, రాతి బుద్ధి నుండి వజ్రం సమానంగా అవుతున్నాం. इस पढ़ाई पर अच्छा अटेंशन देना चाहिए, अब हीरे जैसा बनते हैं। इस पढ़ाई पर अच्छा अटेंशन देना चाहिए। बाप ज्ञान से तुम्हारा माथा सीधा करते हैं। దీనిలోని చదువు మీద చాలా అటెన్షన్ అనేది ఇవ్వాలి. बाप ज्ञान से तुम्हारा माथा सीधा करते हैं। తండ్రి జ్ఞానం ద్వారా మీ యొక్క మస్తకాన్ని తిన్నగా చేస్తారు. माया फिर तुम्हारी नाक पकड़ करके మాయ మళ్ళీ మీ యొక్క ముక్కును పట్టుకొని गलत काम करवा देती है, తప్పుడు పనిని చేయించేస్తుంది, माथा ही घुमाई देती है। మస్తకాన్ని తిప్పేస్తుంది. तो तुम बच्चों को संग बहुत अच्छा करना चाहिए। అయితే పిల్లలైన మీకు సాంగత్యాన్ని చాలా మంచిది చేయాలి. आसुरी गुण नहीं होना चाहिए। ఆసురీ గుణాలు ఉండకూడదు. कुसंग का रंग लगने से फिर गिर पड़ेंगे। కుసంగం యొక్క రంగు మళ్ళీ అంటుకున్నట్లయితే పడిపోవటం జరుగుతుంది. बाबा फिल्म आज देखने की भी मना करते हैं। బాబా ఫిలిం మొదలుగున్నవి చూడడంలోని కూడా నిషేధించడం జరుగుతుంది. क्यों? ఎందుకని बताते हैं చెబుతారు, कि फिल्म సినిమా और उपन्यास మరియు ఫిలిం మరియు ఉపన్యాసాలు, నవలలు, నావల్స్, ये दो चीजें मेंटलिटी को बहुत गिराने वाली है। ఈ రెండు వస్తువులు మెంటాలిటీని చాలా కిందకి దిగజార్చేవి అయ్యాయి. ఇవి सबसे जास्ती पतन इनसे होता है। అన్నింటికంటే ఎక్కువ పతనం అనేవి వీటి ద్వారా అవుతుంది. जिनको पिक्चर देखने की आदत होगी, ఎవరికైతే పిక్చర్ని చూసేటటువంటి అలవాటు ఉంటుందో
वो कदाचित पतित बने बिगड़े रह नहीं सकेंगे। వారు పతితంగా అవ్వకుండా ఎప్పుడూ కూడా ఉండలేరు. कुसंग लग जाता है ना। కుసంగం అనేది అంటుకుపోతుంది కదా. बायोस्कोप ऐसी गंदी चीज है బయోస్కోప్ అనేది ఎటువంటి మురికి వస్తువు అంటే कि माथा ही खराब कर देती है। మస్తకాన్ని పాడు చేసేస్తుంది. ये वैश्यालय है। ఇది వేశ్యాలయం అయ్యింది. क्या ఏంటి? जो फिल्म आगे आती है, ఏవైతే ఫిలిమ్స్ మొదలుగున్నవి వస్తాయో, चाहे टीवी में आती है चाहे అది టీవీలో వస్తున్నా కూడా, सिनेमा हॉल में जाके देखते हैं, సినిమా హాల్లోకి వెళ్ళి చూస్తారు. ये वैश्यालय है। ఇది వేశ్యాలయం అయ్యింది. यहाँ की हर एक एक्टिविटी डर्टी है। ఇక్కడ ప్రతి ఒక్క యాక్టివిటీ డర్టీ అయ్యింది. इसका नाम ही वैश्यालय। దీని పేరే అయ్యింది వేశ్యాలయం. स्वर्ग को कहते हैं शिवालय। స్వర్గాన్ని అనడం జరుగుతుంది శివాలయం. आधा कल्प शिवालय అర్ధకల్పం శివాలయం और आधा कल्प वैश्यालय। మరియు అర్ధకల్పం అయ్యింది వేశ్యాలయం. बाप शिवालय स्थापन कर रहे हैं। తండ్రి శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. वैश्यालय को पूरा ही आग लगनी है। వేశ్యాలయానికి పూర్తిగా అగ్గి అంటుకొని ఉన్నది. कुंभकर्ण की तरह आसुरी नींद में सोए पड़े हैं। కుంభకర్ణుడు వలె ఆసురీ నిద్రలోని నిద్రించి ఉన్నారు. तुमको वंडर लगता है? మీకు వండర్ అనిపిస్తుంది. जरा भी कुछ भी समझते नहीं। కొంచెం కూడా ఏమీ అర్థం చేసుకోరు. और तुम भी अभी अपन को समझते हो कि हम शिवालय में जा रहे हैं। ఇప్పుడు మీరు కూడా స్వయాన్ని అర్థం చేసుకుంటున్నారు, మేము శివాలయంలోకి వెళ్తున్నాము అని. पहले हम भी बंदर बंदरिया थे। మొదట మేము కూడా కోతులు, ఆడకోతులు, మగకోతులుగా ఉండేవారు. इस पर रामायण में कहानी भी बनी हुई है। దీనికోసం రామాయణంలోని కూడా కథ అనేది తయారు చేయబడి ఉంది. तुम सब बंदर थे ना। మీరందరూ కోతులుగా ఉండేవారు కదా. उनको शक्तिवान बना करके अपनी शक्ति से राजधानी स्थापन करते। మిమ్మల్ని శక్తివంతులుగా తయారు చేసి రాజధాని అనేది స్థాపన చేయటం జరుగుతుంది. रावण राज्य खलास हो जाता है। రావణ రాజ్యం సమాప్తి అయిపోతుంది. बाकी शास्त्रों में तो दंत कथाएं लिखी हुई हैं। మిగతా శాస్త్రాలలోనైతే దంతకథలు వ్రాసి ఉన్నాయి. उन दंत कथाओं को कितने प्यार से बैठ करके सुनते हैं। ఆ కథలని ఎంత ప్రేమగా కూర్చొని వింటారు. एक शंकराचार्य कहता है कि भगवान भी नीचे उतर आवे। ఒక శంకరాచార్యుడు అనడం జరుగుతుంది, భగవంతుడు కిందకు దిగి వచ్చినా కూడా तो हम शास्त्रों को नहीं छोड़ेंगे। అప్పుడు మేము శాస్త్రాలని విడిచిపెట్టము. और एक शंकराचार्य ने कहा कि मुसलमानों मिसल మరియు ఒక శంకరాచార్యుడు అనడం జరుగుతుంది ఏమనంటే, हिंदुओं को भी एक एक चार चार शादी करनी चाहिए। ముసల్మాన్ వల్లే హిందువులకి కూడా ఒక్కొక్కరు 3-4 వివాహాలని చేసుకోవాలి. नहीं तो मुसलमान बहुत हो जाएंगे। లేకుంటే ముసల్మాన్లు చాలా అయిపోతారు. ऐसे ऐसे शंकराचार्य को जाकर के कितने माथा टेकते हैं। అటువంటి శంకరాచార్యుల దగ్గరికి వెళ్ళి ఎంతమంది తల మస్తకాన్ని వంచడం జరుగుతుంది. खुद पवित्र रहता है స్వయం పవిత్రంగా ఉంటాడు. और दूसरों को क्या शिक्षा देता है। మరియు వేరే వారికి ఏం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. कितनी भूख हड़ताल आदि करते रहते। ఎన్ని సత్యాగ్రహాలు అవి చేస్తూ ఉంటారు. अभी तो कुत्तों के आगे रतन डालेंगे। ఇప్పుడు కుక్కలు ఎదురుగా రత్నాలను వేసినట్లయితే तो वो तो फेंक देंगे। అవి విసిరేస్తాయి. अभी कुछ देरी देखने में आती है। ఇప్పుడు కొంచెం ఆలస్యం చూడడానికి వస్తుంది. ये लोग इतनी जल्दी अपनी गद्दी नहीं छोड़ेंगे। వీరంత త్వరగా తమ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టరు.
बाप बच्चों को अनेक प्रकार की युक्तियां बताते रहते हैं। తండ్రి పిల్లలకి అనేక ప్రకారాలైన యుక్తుల్ని చెబుతూ ఉంటారు. किसी को ज्ञान रत्नों का दान नहीं करेंगे तो तुमको फल कैसे मिलेगा। ఎవరికైనా జ్ఞానరత్నాల యొక్క దానాన్ని చేయకపోయినట్లయితే మీకు ఫలం అనేది ఎలా లభిస్తుంది? पहले पहले तो 10-15 को रास्ता बता करके फिर पीछे भोजन खाना चाहिए। మొట్టమొదటైతే 10-15 మందికి మార్గాన్ని చూపించి తరువాత వెనుక భోజనాన్ని చేయాలి. पहले शुभ काम करके आओ। మొదట శుభమైన పనిని చేసి అప్పుడు రండి. इसमें तुम्हारा अपना ही कल्याण है। దీనిలోని మీ యొక్క కళ్యాణమే ఇమిడి ఉంది. और कोई भी देहधारी को याद नहीं करो। మరియు ఏ దేహధారిని జ్ఞాపకం చేసుకోవద్దు. क्योंकि ये तो पतित दुनिया है, पतित पावन एक बाप को याद करो। ఎందుకంటే ఇది పతిత ప్రపంచం అయ్యింది. పతిత పావనుడైన ఒక్క తండ్రిని యాద్ చేయండి. तो पावन दुनिया के मालिक बन जाएंगे। అప్పుడు పావన ప్రపంచానికి యజమానులుగా అయిపోవటం జరుగుతుంది. अंतमते सुगति हो जाएगी। అంతమతే సోగతి అయిపోతుంది. किसी ने किसी को संदेश सुना करके फिर भोजन खाना चाहिए। ఎవరికైనా ఎవరో ఒకరికి సందేశాన్ని వినిపించి అప్పుడు భోజనాన్ని చేయాలి. तुम सबको बताते हो మీరందరికీ చెప్పటం జరుగుతుంది. कि बाप को याद करने से इतने ऊंचे बन जाएंगे। తండ్రిని యాద్ చేసినట్లయితే ఇంత ఉన్నతంగా తయారైపోవటం జరుగుతుంది. ये है रावण राज्य। वो लोग समझते हैं ఇది అవ్వడమే అయ్యింది రావణుడి యొక్క రాజ్యం. गा- వారు అనుకుంటారు गांधी द्वारा भारत को राम राज्य मिला, గాంధీ ద్వారా భారత్కి రామరాజ్యం లభించిందని. परंतु राम राज्य मिला क्या। కానీ రామరాజ్యం అనేది లభించిందా ఏంటి? और ही रावण राज्य हो गया। ఇంకా రావణుడి యొక్క రాజ్యం అయిపోయింది. गांधी की नाभि से नेहरू निकला, फिर नेहरू से शास्त्री, గాంధీ యొక్క బొడ్డు నుండి నెహ్రూజీ వెలువడ్డారు. మళ్ళీ నెహ్రూజీ బొడ్డు నుండి శాస్త్రి వెలువడ్డారు. फिर उससे इंदिरा, మరియు మళ్ళీ అతని నుండి ఇందిరా, इंदिरा से फिर दूसरा कोई निकलेगा। మళ్ళీ ఇందిరా నుండి వేరే ఎవరో వెలువడతారు. कोई क्रिश्चियन को भी प्रेसिडेंट बनाए देंगे। ఎవరైనా క్రిస్టియన్ అయినా కూడా ప్రెసిడెంట్గా తయారు చేసేయటం జరుగుతుంది. अभी किसको बनाया है। ఇప్పుడు ఎవరిని చేయటం జరిగింది? अभी मुसलमान को बनाया है। ఇప్పుడు ముసల్మాన్ని పెట్టడం జరిగింది. इन कौरवों का धर्म तो कोई है ही नहीं। ఈ కౌరవుల యొక్క ధర్మం అయితే ఏమీ లేదు. मनुष्य ईश्वर अर्थ दान पुण्य करते हैं। మనుష్యులు ఈశ్వరార్థం దాన పుణ్యాలని మొదలుగున్నవి చేస్తూ ఉంటారు. वो इनडायरेक्ट होता है, అది ఇండైరెక్ట్ అవుతుంది. तो उनका फल दूसरे जन्म में मिल जाता है। అప్పుడు వారి యొక్క ఫలం వేరే జన్మలోని లభించేస్తుంది. और अभी तो मैं डायरेक्ट आया हुआ हूँ। ఇప్పుడైతే నేను డైరెక్ట్గా వచ్చి ఉన్నాను. और अभी तो इस दुनिया पुरानी दुनिया का भी अंत है। ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం యొక్క అంతం కూడా అయ్యింది. सतयुग में तो సత్యుగంలోనైతే नई दुनिया होती है, वहाँ दान కొత్త ప్రపంచం అనేది ఉంటుంది. पुण्य आदि की बात नहीं होती है। అక్కడ దాన పుణ్యాల యొక్క విషయం అనేది ఉండదు. तो अभी ये पिछाड़ी का दान है। అయితే ఇప్పుడు ఇది వెనుకటి యొక్క దానం అయ్యింది. इस पिछाड़ी के टाइम में तो एकदम सरेंडर हो जाना होता है। ఈ అంతిమ సమయంలోనైతే పూర్తిగా ఒక్కసారిగా సరెండర్ అయిపోవటం అనేది అవ్వాల్సి ఉంటుంది. बाप तो देने के लिए ही कराते हैं, తండ్రి అయితే ఇవ్వడం కోసమే చేయిస్తారు. इनका कुछ भविष्य बन जावे। వీరి యొక్క భవిష్యత్ అనేది ఏ విధంగా తయారైపోవాలి అని कहेंगे अच्छा तुम्हारे पास पैसे पड़े हैं అనడం జరుగుతుంది. మంచిది, మీ దగ్గర డబ్బులు పడి ఉన్నట్లయితే तो जाकर के सेंटर खोलो, వెళ్ళి సెంటర్ని తెరవండి, प्रदर्शनी बनाओ। ప్రదర్శనీని తయారు చేయండి. कोई गरीब होगा तो कहेंगे अच्छा सिर्फ बोर्ड लगा दो।
ఎవరైనా బీదవారైనట్లయితే మంచిది, కేవలం బోర్డునే పెట్టేయండి. उसमें लिख दो गेट वे टू हेवन. దానిలోని వ్రాసేయండి గేట్ వే టు హెవెన్. भगवान वाच है. భగవాన్ వా చెయ్యండి. मामेकम याद करो तो तुम पुजारी से पूज्य बन जाएंगे. నన్ను ఒక్కడనే యాద్ చెయ్యండి, అప్పుడు పూజారి నుండి పూజ్యులుగా అయిపోవటం జరుగుతుంది. स्वर्ग में तो सभी सुखी होंगे. స్వర్గంలోనైతే అందరూ సుఖీలుగా ఉంటారు. परंतु वहाँ भी मर्तबे तो नंबरवार होंगे ना. కానీ అక్కడ కూడా పదవులైతే నెంబర్ వారుగా ఉంటాయి కదా. नंबरवार राज्याधिकारी तो होंगे ना. నెంబర్ వారుగా రాజ్యాధికారులు కూడా ఉంటారు కదా. यहाँ तो देखो कितना मोह है. ఇక్కడైతే చూడండి చూడండి ఎంత మోహం అనేది ఉందో. और मोह भी कम नहीं है. घर में बहू आई तो समझते हैं भगवती मिल गई. మోహం కూడా తక్కువేమీ కాదు. ఇంట్లో కోడలు వచ్చినట్లయితే అనుకుంటారు భగవతి వచ్చేసిందని. उनको देख करके बड़े खुश होते रहते हैं. వారిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ये नहीं समझते कि उनका तो वो नरक की तरफ है. ఇలా అనుకోరు వారి యొక్క ముఖం అయితే నరకం వైపుకు ఉంది అని. कुमारियों को तो बहुत सर्विस का जोश आना चाहिए కుమారీలకైతే సర్వీస్ యొక్క జోష్ అనేది చాలా ఎక్కువగా कि రావాలి. हम भारत को स्वर्ग बना करके दिखावेंगी. ఏమనంటే మేము భారత్ని స్వర్గంగా తయారు చేసి చూపిస్తాము అని. कुमारी वो जो 21 कुल का उद्धार करे. కుమారి ఎవరు అంటే ఎవరైతే 21 జన్మల యొక్క ఉద్ధారణ అనేది చేస్తుందో, अर्थात 21 जनों के लिए उद्धार कर सकती है. అనగా 21 జన్మల కోసం ఉద్ధారణ అనేది చేయగలుగుతుంది. गंधर्व विवाह करती है గంధర్వ వివాహాన్ని చేసుకున్నట్లయితే तो साथी का भी उद्धार कर सकती है. అప్పుడు ఎవరైతే తోడులో ఉండేటటువంటి వారు ఉంటారో ఆ సాథీ యొక్క ఉద్ధారణ కూడా చేయగలుగుతుంది. अच्छा మంచిది. मीठे मीठे सिकीले बच्चों को మధురాతి మధురమైన సికిల్దే పిల్లలకి माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. మాతృపిత బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఓం శాంతి.